Now we'll further do multiplication of two matrices and continue with the transpose and inverse of a matrix. When I am talking of, say, a matrix A 1 2 3 2 1 0 and a matrix B 1 2 3 4 0 5. So I am interested in multiplying the matrices. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కనుక రాసుకుంటే 2 rows 3 columns. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కనుక రాసుకుంటే 3 rows 2 columns. మల్టిప్లై చేయడానికి మెయిన్ కండిషన్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ మస్ట్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ది సెకండ్ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో యొక్క నంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ రోస్ రెండు సేమ్ ఉంటేనే మనం మల్టిప్లై చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 3 ఇక్కడ 3 మల్టిప్లై చేయగలుగుతాం. అంటే ఫైనల్గా మనకు వచ్చే ఆన్సరు ఈ రెండు పోయి 2 cross 2 మ్యాట్రిక్స్ లాగా మనకి మిగులుతుంది. అంటే ఐఎమ్ మల్టిప్లయింగ్ ఏబి. ఈ ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేస్తున్నాను. అంటే 1 into 1 ప్లస్ 2 into 3 6 ప్లస్ 3 into 0 0. నెక్స్ట్ అదే రో తోటి నెక్స్ట్ కాలమ్ని మల్టిప్లై చేస్తున్నాను. మళ్ళీ 1 into 2 2 2 into 4 8 3 into 5 15. సో ఫస్ట్ రో తోటి ఉన్న రెండు కాలమ్స్ మల్టిప్లై అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సెకండ్ రో తోటి ఫస్ట్ కాలమ్ మనం మల్టిప్లై చేస్తున్నాము. 2 into 1 2 1 into 3 3 0 into 0 0. నెక్స్ట్ 2 into 2 4 1 into 4 4 0 into 5 0. ఇది మల్టిప్లై చేసిన తర్వాత ఫైనల్గా మనం మ్యాట్రిక్స్ రాసుకుంటే 1 plus 6 7 2 plus 8 10 10 plus 15 25 2 plus 3 5 and 4 plus 4 8. సో దీని యొక్క ఆర్డర్ 2 cross 2. సపోజ్ మనము ఏబి బదులు బిఏ కనుక రాసుకుంటే బి యొక్క ఆర్డరు 3 cross 2, ఏ యొక్క ఆర్డరు 2 cross 3. ఈ రెండు సేమ్ ఉన్నాయి అంటే మనం మల్టిప్లై చేసుకోవచ్చు. మనకు వచ్చే రిజల్టింగ్ మ్యాట్రిక్స్ 3 cross 3. అంటే ఏబి మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 2 cross 2, బిఏ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 3 cross 3. రెండు మ్యాట్రిక్స్ డిఫరెంట్ ఆర్డర్స్ రెండు ఈక్వల్ అవ్వడానికి అవకాశం లేదు. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యుటేటివ్. అంటే ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ కమ్యుటేటివ్ అంటే మ్యాట్రిక్స్ రెండు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ రెండు ఆర్డర్స్ డిఫరెంట్ అయినప్పుడు ఎట్లయితే కమ్యుటేటివ్ కాదో సేమ్ ఆర్డర్ మ్యాట్రిక్సెస్ తీసుకున్నా అంటే ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకొని రెండు నెక్స్ట్ మ్యాట్రిక్స్ కూడా 2/2 తీసుకున్నా కూడా ఏబిబిఏ సేమ్ రావు. కానీ ఆ రెండిట్లో ఏదైనా ఒక నల్ మ్యాట్రిక్స్ ఉన్నా ఆ రెండు యూనిట్ మ్యాట్రిక్స్ అయినా ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వస్తుంది. అంటే మనం ఏంటంటే ఒక జనరల్ రూల్ రాసినప్పుడు దాని ఎక్సెప్షన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అయినప్పుడు అది ఏంటంటే ఏ కానీ బి కానీ 0 అయితే ఆటోమేటిక్గా రెండు నల్ మ్యాట్రిక్స్లు రెండు స్క్వేర్ మ్యాట్రిక్స్ రోజుగా కనుక తీసుకుంటే ఆటోమేటిక్గా 0 రెండు సేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏ ఒక యూనిట్ మ్యాట్రిక్స్ బి ఒక యూనిట్ మ్యాట్రిక్స్ తీసుకుని రెండింటిని మల్టిప్లై చేస్తే ఏబి బిఏ సేమ్ అయ్యే అవకాశం ఉంది. అంటే రెండు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాకుండా రెండు సేమ్ నల్ మ్యాట్రిక్స్ ఏదో ఒకటి కాకుండా అప్పుడు కనుక మనం మల్టిప్లై చేస్తే దెన్ ఏబి అండ్ బిఏ ఆర్ నాట్ సేమ్, దేర్ ఫర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యుటేటివ్ అని మనం చెప్తాం. ఏదైనా ఒక జనరల్ రూల్ చెప్పినప్పుడు ఆ రూల్ యొక్క ఎక్సెప్షన్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్సెప్షన్ బేసిస్ మీద కూడా క్వశ్చన్ ఎప్పుడైనా అడగచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఏ కనుక గివెన్ మ్యాట్రిక్స్ అయితే దాని ఆర్డర్ ఏదైనా కానీ 2 3 4 1 2 5. సో దిస్ ఈస్ 2 rows and 3 columns and 2 cross 3. దీంట్లో నుంచి మనము ట్రాన్స్పోజ్ రాయాలంటే ఏ ట్రాన్స్పోజ్ అని మనం రాస్తున్నాం. ఈ రో ఏదైతే ఉందో దాన్ని కాలంగా, ఈ సెకండ్ రో ఏదైతే ఉందో దాన్ని కూడా కాలం లాగా మనం రాస్తున్నాం. 2 3 4 అంటే రోని తీసుకొచ్చి మనం కాలం లాగా రాస్తున్నాం. అండ్ 1 2 5ని కూడా మనం ఒక కాలం లాగా రాస్తున్నాం. 1 2 5 అంటే దీని ఆర్డర్ కనుక 2 cross 3 అయితే దీని ఆర్డర్
3 cross 2 అయింది. ఈ ట్రాన్స్పోజ్ చేసిన మ్యాట్రిక్స్ని మళ్ళీ కనుక మనం ట్రాన్స్పోజ్ చేస్తే, అంటే ఒకసారి ట్రాన్స్పోజ్ చేసి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం, ఏమవుతుందో వెరిఫై చేద్దాం. ఈ రో ఏదైతే ఉందో దాన్ని కాలం లాగా రాస్తున్నాను, అంటే 2 1. దీన్ని మళ్ళీ కాలం లాగా రాస్తున్నాను 3 2. దీన్ని మళ్ళీ కాలం లాగా రాస్తున్నాను 4 5. అంటే దీని ఆర్డర్ 3 cross 2 మళ్ళీ మనకి 2 cross 3 అయిపోయింది. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఒరిజినల్ మ్యాట్రిక్స్ తోటి అది ఈక్వల్ టు సేమ్ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, అగైన్ యూ ట్రాన్స్పోజ్, యూ గెట్ ది ఒరిజినల్ మ్యాట్రిక్స్. అంటే ఒకసారి ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోజ్ చేసుకుంటే మనకు ఒరిజినల్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఈ ట్రాన్స్పోజ్ సింబల్ని ఏ పవర్ టీ బదులు ఒక్కొక్కసారి ఏ ప్రైమ్ అని ఇట్లా డాష్ లాగా కూడా చూపిస్తారు. అంటే డాష్ అంటే అది డెరివేటివ్ కింద కాదు, ఏ ప్రైమ్ అంటే ఒక ట్రాన్స్పోజ్ అని మనం తీసుకోవచ్చు. అయితే జనరల్గా కన్ఫ్యూజన్ ఉండకూడదు అనుకుంటే దీన్ని మనం డైరెక్ట్గా ఏ ట్రాన్స్పోజ్ అని రాసుకుంటే ఇట్ ఈస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అంటే మనం డిఫైన్ చేసిన ఆపరేషన్స్లలో ఎడిషన్ ఒక డిఫైన్ చేసాము, మల్టిప్లికేషన్ ఒక డిఫైన్ చేసాము, సబ్ట్రాక్షన్ ఒక డిఫైన్ చేసాము, ట్రాన్స్పోజ్ ఒక డిఫైన్ చేసాము. నెక్స్ట్ మనం ఇంకొక ఆపరేషన్ మనం ఏదైతే డిఫైన్ చేస్తున్నామో దాన్ని ఇన్వర్స్ అని చెప్పని అంటాం. ఇన్వర్స్. సో ఇన్వర్స్ అనగానే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని ఇన్వర్స్ ఏ రకంగా మనం కనుక్కోవాలి. ద ఫిఫ్త్ ఆపరేషన్ ఇన్వర్స్. సో ఒక మ్యాట్రిక్స్ ఏ ఇస్తే దాని యొక్క ఇన్వర్స్ ఏ రకంగా మనం కనుక్కోవాలి. అంటే ఒక మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ అంటే దాన్ని మనము a⁻⁻1 లాగా మనం డినోట్ చేస్తున్నాం. ఒక మ్యాట్రిక్స్ కనుక్కొని దాని యొక్క ఇన్వర్స్ కనుక్కొని రెండు మ్యాట్రిక్స్లని కనుక మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే బేసిక్గా ఏంటంటే ఒక డివిజన్ అనేది మనం డిఫైన్ చేయం కాబట్టి ఇన్వర్స్ రూపంలో మనం ఒక మ్యాట్రిక్స్ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఆ ఇన్వర్స్ అనేది ఎలా మనం కనుక్కోవాలి, దట్ ఈస్ వాట్ ఈస్ ఫైండింగ్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక ఈక్వేషన్ ఉందనుకుందాం, AX = B. ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, X అనేది ఒక మ్యాట్రిక్స్, B అనేది ఒక మ్యాట్రిక్స్. ఇవి మ్యాట్రిక్స్ కాకుండా నార్మల్గా 3 వేరియబుల్స్ కనుక అయితే ఏ అనేది 0 కాకపోతే X వాల్యూ మనకు కావాలంటే డైరెక్ట్గా మనం B/A లాగా రాసుకోవచ్చు. అయితే ఇఫ్ X, A and B ఆర్ నంబర్స్, బట్ ఇఫ్ X, A, B ఆర్ matrices, then in that case I cannot directly write X = B/A. అంటే X = B/A అని డైరెక్ట్గా రాయలేము. దాన్ని ఏం చేస్తానంటే దీన్ని రెండు సైడ్స్ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తాను. సపోజ్ ఇది ఒక ఆర్డర్ 3 cross 3 అనుకుందాం. అంటే ఏ యొక్క ఆర్డర్ 3 cross 3 అనుకుందాం. X ఆర్డరు 3 cross 1. అయితే B ఆర్డర్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి 3 cross 1. అంటే AX = B మనం రాసినప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3 cross 3 అయ్యి, X ఆర్డర్ 3 cross 1 అయ్యి, B ఆర్డర్ ఏమవుతుంది 3 cross 1 అవుతుంది. ఇటువంటి మ్యాట్రిక్స్ మనకు ఉన్నప్పుడు మనము X వాల్యూ కనుక్కోవాలంటే X = B/A రాయలేం కాబట్టి దిస్ ఈస్ నాట్ ట్రూ ఇఫ్ AX, B ఆర్ మ్యాట్రిసెస్. సో అందు గురించి డైరెక్ట్గా డివైడ్ చేయకుండా ఈ ఇన్వర్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం వాడుతున్నాం. ఈ గివెన్ ఈక్వేషన్లో రెండు సైడ్స్ ఒక ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తాం. అంటే ఇది ఏమవుతుందంటే A ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ X = A ఇన్వర్స్ ఇంటూ B. మామూలుగా మనం మల్టిప్లై చేసేటప్పుడు AB అండ్ BA అనేది సేమ్ అయినా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చేటికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కమిటేటివ్ కాదు కాబట్టి మనం A ఇన్వర్స్ B రాస్తున్నాం కానీ B ఇంటూ A ఇన్వర్స్ రాయట్లేదు. ఎందుకంటే B యొక్క ఆర్డరు 3 cross 1 అయితే ఏ యొక్క ఆర్డర్ 3 cross 3 అయింది. అంటే రెండు మల్టిప్లై చేయడానికి కుదరదు. అందుగురించే A ఇన్వర్స్ B అని మనం రాస్తున్నాం. ఇప్పుడు A ఇంటూ A ఇన్వర్స్ అనేది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ I ఇంటూ X = A ఇన్వర్స్ ఇంటూ B. సో X ఇంటూ I is X which is equal to A ఇన్వర్స్ ఇంటూ B. అంటే ఒక రకంగా మనం డివిజన్ డిఫైన్ చేయకుండా ఒక ఇన్వర్స్ అనేది డిఫైన్ చేసుకుంటూ
రెండు సైడ్స్ ఇన్వర్స్ మల్టిప్లై చేసి ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవటం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ఇన్ వన్ వే సాల్వింగ్ ద పర్పస్ ఆఫ్ డివిజన్. దాని గురించి ఇన్వర్స్ అనేది మనం కనుక్కోవటం అనేది జరుగుతుంది. అంటే ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ రకంగా కనుక్కుంటాం, దాని యూటిలిటీ మనం చూద్దాం. సపోజ్ ఒక 3/3 మ్యాట్రిక్స్ కనుక మనం తీసుకుంటే దాని ఇన్వర్స్ కనుక్కోవడానికి ఏంటి కండిషన్? ఇఫ్ ఏ ఈజ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై determinant of A. Adjoint A by determinant of A. If A is a given matrix, if I want the inverse, it is nothing but adjoint A by determinant A. So determinant A అనేది ఎట్లా కనుక్కోవాలి అనేది మనం ఫస్ట్ నేర్చుకుని తర్వాత adjoint A ఎలా కనుక్కుంటాం తెలుసుకుని adjoint A by determinant A చేసిన తర్వాత మనకు వచ్చేది A ఇన్వర్స్. సపోజ్ A అనేది ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటాను. దీని యొక్క డిటర్మినెంట్ కావాలంటే దాన్ని రెండు లైన్స్లో గీస్తున్నాను. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తాను మైనస్ ఈ రెండు, అంటే 1 × 4 4, 4 - 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్. ఇఫ్ determinant of A is not equal to 0, then A is non-singular. అంటే ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ 0 కాకూడదు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక 0 అయితే దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్స్గా డిఫైన్ చేస్తున్నాము. ఒక మ్యాట్రిక్స్ సింగులర్ కనుక అయితే దాని ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మనం రూల్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మస్ట్ నాట్ బీ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ద మ్యాట్రిక్స్ మస్ట్ బీ నాన్ సింగులర్. అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ నేను డిటర్మినెంట్ కనుక్కున్నాను. డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే దెన్ ఇట్ ఈస్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ ఐ కెన్ ఫైండ్ ద ఇన్వర్స్. ఇప్పుడు దీనికి మనం అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి మనం అడ్జాయింట్ ఏ కనుక్కుంటే అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఏ కనుక్కుంటే దట్ ఈస్ వాట్ ఈజ్ ఈక్వలెంట్ టు ది ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది సింపుల్గా అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఏ అనేది ఒక 2/2 మ్యాట్రిక్స్ అయితే ఏ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/AD - BC. అంటే AD - BC అనేది 0 కాకూడదు. అంటే AD - BC నాట్ ఈక్వల్ టు 0 అయితే దీని యొక్క అడ్జాయింట్ ఏ కనుక్కోవడానికి ప్రతి ఎలిమెంట్కి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే డిఏ, ఈ రెండింటిది సైన్ మార్చుకుంటే అది అడ్జాయింట్ ఏ అవుతుంది. అంటే 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది చాలా సింపుల్. అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి మనం యాక్చువల్గా కోఫ్యాక్టర్ కనుక్కుని ఆ కోఫ్యాక్టర్స్ తోటి వచ్చిన మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసుకుని తర్వాత మనం అడ్జాయింట్ ఏగా డిక్లేర్ చేస్తున్నాం. అయితే 2/2 మ్యాట్రిక్స్కి అంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు. రెండు ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇంటర్చేంజ్ చేసుకుని మిగతా రెండు ఎలిమెంట్స్ సైన్ చేంజ్ చేసుకుంటే మనకు వచ్చేది అడ్జాయింట్ ఏ అవుతుంది. డైరెక్ట్గా సాల్వ్ చేసినా కూడా అదే వస్తుంది. కాకపోతే 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది జనరల్గా అడగడు. ఎక్కడైనా ఒక క్వశ్చన్ వస్తే ఈ రకంగా డైరెక్ట్గా మనం ఇన్వర్స్ కనుక్కోవచ్చు. మనకున్న సిలబస్లో ఒక 3/3 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది కామన్. 3/3 ఇన్వర్స్ కనుక్కోవటం అనేది ఒక బోర్డ్ లెవెల్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వస్తుంది, ఒక ఐఐటి లెవెల్లో కూడా మనకు క్వశ్చన్ వస్తుంది, ఒక ఎంసెట్ లెవెల్లో కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇన్వర్స్ కనుక్కోవటం అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ మ్యాట్రిసెస్ చాప్టర్లో. సో మనం ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఇన్వర్స్ ఏ రకంగా కనుక్కుంటాం అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ మనకి ఇష్టం వచ్చిన ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం విచ్ ఈస్ నాన్ సింగులర్. ఆ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ మనం కనుక్కుందాం. అంటే ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ డిటర్మినెంట్ కనుక్కుంటాం. డిటర్మినెంట్ అనేది నాన్ జీరో అవుతేనే మనం ఇన్వర్స్ కనుక్కుంటాం. కాబట్టి మనం ఏదైనా ఒక ఇష్టం వచ్చిన మ్యాట్రిక్స్ నేను తీసుకుంటాను. 1 2 1 0 -1 2 1 3 4 ఇది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ యొక్క
ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ డిటర్మినెంట్ కనుక్కుంటాం. జనరల్గా ఏంటంటే మనకు వచ్చే ఎగ్జామ్లో ఒక ఎలిమెంట్ కనుక 0 ఉంటే దాని సొల్యూషన్ కొద్దిగా ఈజీ అవుతుంది డిటర్మినెంట్ కనుక్కోవటం. దానికోసం 0 లేకుండానే వాడు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. మనం కూడా 0 తీసి మనం ఇంకొక ఎలిమెంట్ 3 పెట్టుకుందాం. దీని యొక్క ఫస్ట్ డిటర్మినెంట్ కనుక్కోవాలి. డిటర్మినెంట్ కనుక్కోవడానికి ఏదైనా రో ఏదైనా కాలం నుంచి మనం ఎక్స్పాండ్ చేసుకుని డిటర్మినెంట్ కనుక్కోవచ్చు. ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఏ కనుక్కోవాలంటే మనము ఫస్ట్ కాలం నుంచి డిటర్మినెంట్ కనుక్కుందాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం తీసుకుంటాం, 1 తీసుకుందాం. 1 తీసుకున్న తర్వాత ఆ 1 ఏదైతే రోలో ఉందో ఏదైతే కాలంలో ఉందో అవి రెండు క్యాన్సిల్ చేసి మిగతా ఎలిమెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ లాగా రాస్తున్నాను నేను. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఏదైతే కాలమో ఏదైతే రోతో మనం స్టార్ట్ చేస్తున్నామో దాంట్లో మొదటి ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్ ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో రో కాలం క్యాన్సిల్ చేసి మిగతా ఎలిమెంట్స్ని యాజ్ ఇట్ ఈస్గా అదే ఆర్డర్లో ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ లాగా రాస్తున్నాం. తర్వాత సెకండ్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు మైనస్, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్, సెకండ్ ఎలిమెంట్ మైనస్, థర్డ్ ఎలిమెంట్ ప్లస్. అంటే బేసిక్గా ఏంటంటే అది ప్లస్సా మైనస్సా డిసైడ్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ మైనస్ కనుకుంటే అది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ కనుక ఇది ఆల్రెడీ మైనస్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ప్రాపర్ సైన్ ఏమొస్తుందో తెలుసుకోవాలంటే -1⁻i+j తీసుకుంటాం మనం. అంటే -1⁻i+j విల్ డిసైడ్ ది సైన్. i అనేది రో నంబరు, j అనేది కాలం నంబరు. సపోజ్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఈ ఎలిమెంట్ కనుక తీసుకుంటే ఇది a11 అవుతుంది. అంటే 1+1 అనేది ఈవెన్ కాబట్టి -1² అనేది ప్లస్ కాబట్టి ఈ ఫస్ట్ ఎలిమెంట్ మనకు ఆటోమేటిక్గా ప్లస్ వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ కనుక తీసుకుంటే మనము ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే a21 కాబట్టి -1⁻2+1 అంటే -1³ కాబట్టి అది ఆడ్ కాబట్టి ఈ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి నెగిటివ్ వస్తుంది. ఆ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత అదే రకంగా దాంట్లో ఉన్న రోని దాంట్లో ఉన్న కాలంని క్యాన్సిల్ చేస్తే ఆ ఎలిమెంట్ ఎక్కడైతే లై అవుతుందో మిగిలిన ఎలిమెంట్స్ మనం తీసుకుంటే 2, 1, 3, 4 మనకి ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ మళ్ళీ వచ్చింది. థర్డ్ ఎలిమెంట్ మనం తీసుకున్నప్పుడు ఇది 1 అవుతుంది. అగైన్ 1 అంటే ఇది ఏమవుతుంది, థర్డ్ రో ఫస్ట్ కాలం, దీని యొక్క సమ్ -1⁻i+j తీసుకుంటే ఇట్ ఈస్ ఈవెన్ కాబట్టి అది ఇట్ ఈస్ పాజిటివ్, దేర్ ఫోర్ 1 అని రాస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా. మల్టిప్లైడ్ బై అగైన్ ఈ రో ఈ కాలం క్యాన్సిల్ చేస్తున్నాను 2, 1, -1, 2 ఇది మనకు వచ్చింది. సో ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై బై ఇట్స్ కోఫాక్టర్, సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లైడ్ బై ఇట్స్ కోఫాక్టర్, థర్డ్ ఎలిమెంట్ మల్టిప్లైడ్ బై ఇట్స్ కోఫాక్టర్. ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏగా మనం తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే 1 × -4 -6 -3 × 8 -3 +1 × 4 + 1 అంటే ఇది -10, 8 - 3 5, 5 × -3 -15 +5. దీన్ని సింప్లిఫై చేసుకుంటే -25 + 5 which is equal to -20. So determinant of A is equal to -20. Therefore, the matrix is non-singular. Therefore, I can find the inverse for this particular matrix. So నేను ఈ ఎక్స్పాండ్ చేసే ప్రొసీజర్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇదే వాల్యూ మనము కాలం బదులు రో తీసుకున్నా కూడా మనకి సేమే వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ కాలంతో ఎక్స్పాండ్ చేశాను, సేమ్ మళ్ళీ నేను ఫస్ట్ రో తీసుకుని ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను, మళ్ళీ మనకు ఆన్సర్ -20 రావాలి. రాకపోతే మన క్యాలిక్యులేషన్లో ఎక్కడో మిస్టేక్ జరిగింది, అది మనం అర్థం చేసుకుని ఎక్కడ మిస్టేక్ జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని డిటర్మినెంట్ నేను ఫస్ట్ కాలం వదిలిపెట్టి ఫస్ట్ రో ద్వారా నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మనకు అదే వాల్యూ మళ్ళీ రావాలి. ఫస్ట్ ఎలిమెంట్ 1 × ఇప్పుడు రో వారబోతున్నాం మనం. ఫస్ట్ ఎలిమెంట్ 1, ఆ కాలం ఆ రో క్యాన్సిల్ చేస్తే -1, 2, 3, 4 ఇది వచ్చింది. ఇంతకుముందు మనం ఇక్కడికి వెళ్ళాము, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తాం. సెకండ్ ఎలిమెంట్ అనగానే a12 కాబట్టి 1 + 2 ఆడ్ కాబట్టి -1⁻1+2 ఈజ్ నెగటివ్, దేర్ ఫోర్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ -2 × ఈ పర్టికులర్ కాలం ఈ పర్టికులర్ రో క్యాన్సిల్ చేస్తున్నాను. మళ్ళీ ఆ మిగిలిన ఎలిమెంట్స్ సేమ్ ఆర్డర్లో మనం రాస్తున్నాం. అంటే 3, 2, 1, 4 దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిటన్. ప్లస్ ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ 1 తీసుకున్నాను,
ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది 3 - 1 1 3. ఇప్పుడు దీంట్లో థర్డ్ ఎలిమెంట్ మనం తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 + 3 4 ఈవెన్ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా పాజిటివ్ వచ్చేసింది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను 1 × -4 - 6 -2 × 12 - 2 plus 1 × 9 + 1. So this is -10. This is 12 - 2 10 10 × -2 -20 1 × 9 + 1 10 therefore 10 ఈ 10 - 10 క్యాన్సిల్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు -20. ఇంతకుముందు చేసినా కూడా మనకు -20 వచ్చింది, ఇప్పుడు చేసినా కూడా మనకు -20 వస్తుంది. ఒకవేళ సేమ్ ఆన్సర్ కనుక రాకపోతే మన క్యాలిక్యులేషన్లో మనం ఎక్కడో తప్పు చేస్తున్నాము. ఈ డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ అనేది మనం చేస్తూ పోతుంటే ఈ మొత్తం క్యాలిక్యులేషన్ ఓన్లీ చూసుకుని మనం రాసేసుకోవచ్చు ఓరల్గా. చాలామంది స్టూడెంట్స్ ఇనఫ్ ప్రాక్టీస్ తర్వాత ఇన్వర్స్ కూడా వాడు డైరెక్ట్గా చూసి వేసేస్తాడు, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని రాసేస్తాడు డైరెక్ట్గా. అంటే ఆ ప్రాక్టీస్ రావాలంటే కనీసం మీరు ఒక 20 30 క్వశ్చన్లు చేసి ఉంటే ఆటోమేటిక్గా మీరు ఈ మొత్తం ప్రొసీజర్ అంతా చేయకుండా ఇన్వర్స్ కనుక్కోవటం అనేది ఒక 2 నిమిషాలలో క్వశ్చన్ చేయొచ్చు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలామంది స్టూడెంట్స్ ఎంత ఫాస్ట్గా చేస్తారంటే టీచర్ చేసే స్పీడ్ కంటే డబల్ స్పీడ్లో చేసేస్తారు. అంటే వాళ్ళకి ఇనఫ్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క క్వశ్చన్ ఇన్వర్స్ కనుక్కోవడం అనేది ఒక 10 క్వశ్చన్లో ఒక 20 క్వశ్చన్లో మినిమం కనుక ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎప్పుడూ డిటర్మినెంట్ కనుక్కోవడం కానీ ఇన్వర్స్ కనుక్కోవడం అనేది సమస్యగా ఉండదు. దీని మీద క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఐఐటీ అయినా ఇంటర్మీడియట్ అయినా ఎంసెట్ అయినా ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇన్వర్స్ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది -20 వచ్చింది కాబట్టి దీన్ని ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్గా మనం తీసుకుంటున్నాం. దీని యొక్క ఇన్వర్స్ మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని ఇన్వర్స్ కనుక్కోవడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఈ మ్యాట్రిక్స్ ఏ తీసుకుని దీని యొక్క అడ్జాయింట్ మనం కనుక్కుంటున్నాం. అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఒక మ్యాట్రిక్స్లో ఇప్పుడు ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకుని 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫ్యాక్టర్ కనుక్కొని ఆ కోఫ్యాక్టర్స్ మ్యాట్రిక్స్ ఏదైతే వస్తుందో దాని ట్రాన్స్పోజ్ కనుక తీసుకుంటే అది అడ్జాయింట్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే ఏంటంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్ ఈజ్ అడ్జాయింట్ ఏ. ఇది డెఫినేషన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కోఫ్యాక్టర్. కోఫ్యాక్టర్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే మైనర్ విత్ ప్రాపర్ సైన్. మైనర్ విత్ ప్రాపర్ సైన్ SIGN. మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ప్రతి ఎలిమెంట్కి మైనర్ కనుక్కుని ఆ మైనర్కి ప్రాపర్ సైన్ కనుక అటాచ్ చేస్తే వచ్చేది కోఫ్యాక్టర్. ప్రాపర్ సైన్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఏ ఎలిమెంట్కైనా ప్రాపర్ సైన్ డిసైడ్ చేయడానికి -1⁻I+j తీసుకుంటాం. ఒక ఎలిమెంట్ ఏఐJ కనుక అయితే దాని సైన్ డిసైడ్ చేయడానికి -1⁻I+j రాసుకుంటాం. ఆ ఎలిమెంట్ ఏ రోలో ఏ కాలంలో ఉంటుందో తెలుసుకుని ఆ 2 యాడ్ చేసుకుని అది సమ్ కనుక ఈవెన్ అయితేనేమో ప్లస్, సమ్ కనుక ఆడ్ అయితే మైనస్ వస్తుంది. అంటే ప్రాపర్ సైన్ డిసైడ్ చేయడానికి మన మల్టిప్లికేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ -1⁻I+j. సో వాట్ ఈజ్ మైనర్ మనం అది తెలుసుకోవాలి. మైనర్ అంటే ఎనీ ఎలిమెంట్కి మైనర్ కనుక్కోవాలంటే సపోజ్ ఇప్పుడు 1కి మైనర్ కనుక్కోవాలంటే ఆ పర్టికులర్ కాలం ఆ పర్టికులర్ రో 2 క్యాన్సిల్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ని అదే ఆర్డర్లో ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్గా రాయటం అనేది మైనర్. ఇఫ్ ఐ వాంట్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, whatever row and column in which that element is lying, that row and column I'll cancel. The remaining elements whatever are there, that if I take in the same order as a determinant, that is the minor. అంటే ఇప్పుడు సపోజ్ మైనర్ ఆఫ్ 1 కావాలంటే నాకు మైనర్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ ది కాలం ఈ రో 2 క్యాన్సిల్ చేస్తున్నాను, ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్గా రాసుకుంటే -1 2 3 4 ఇది వచ్చేసి అంటే దిస్ ఈజ్ ద మైనర్. అయితే ఈ కేసులో ఈ మైనర్కి ఒక ప్రాపర్ సైన్ అటాచ్ చేస్తే అది కోఫ్యాక్టర్ అవుతుంది. అంటే మైనర్ ఆఫ్ 3 కావాలంటే నేను ఈ కాలం ఈ రో ఈ కాలం 2 క్యాన్సిల్ చేస్తే 1 1 3 2 మనకు వస్తున్నాయి. దట్ ఈస్ ద మైనర్ ఆఫ్ ఎలిమెంట్ 3.
ఆ మైనర్ని మనం ఒక ప్రాపర్ సైన్ అటాచ్ చేస్తే మనకు వచ్చేది కోఫ్యాక్టర్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ 1 తీసుకుంటే ఇట్ ఈస్ A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి దాని యొక్క సైన్ కనుక్కోవాలంటే -1^(1 + 1) రాస్తే ఇట్ ఈస్ -1² విచ్ ఈస్ ఈవెన్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే దీని యొక్క మైనర్ సేమ్ జరుగుతుంది, అంటే మైనరు కోఫ్యాక్టర్ సేమ్ అవుతాయి ఎప్పుడైతే పవర్ I+J అనేది ఈవెన్ కనుక అయితే మైనరు కోఫ్యాక్టర్ సైన్ సేమ్ ఉంటుంది. లేకపోతే ఆడ్ కనుక అయితే మైనర్ పాజిటివ్ ఉంటే కోఫ్యాక్టర్ నెగటివ్, కోఫ్యాక్టర్ నెగటివ్ ఉంటే మైనర్ పాజిటివ్. ఈ రకంగా జరిగే అవకాశం ఎందుకు ఉంటుందంటే ఈ సైన్ డిసైడ్ చేసేది -1^(I+J కాబట్టి. Now adjoint is nothing but transpose of the matrix of cofactors. Cofactor is nothing but minor with proper sign. Proper sign is decided by taking a multiplicating factor of -1^I+J. Then minor is nothing but for any one element, if I want minor, the row and column in which that element which is lying is cancelled out. The remaining elements taken in same order is the minor. Minor with proper sign is the cofactor. Now I know what is an adjoint, I know how to calculate a determinant, I know what is a cofactor, I know what is a minor, I know how to decide the sign for a minor so that it becomes a cofactor. So all these things I have discussed one by one. Now I will try to find the inverse of this particular matrix and find out what exactly the inverse is going to be. So now to find the inverse I require determinant which I have already determined, which is equal to -20, which is not 0, therefore it is a non-singular matrix. I can find the inverse for this particular matrix. ఒక్కొక్క ఎలిమెంట్కి నేను కోఫ్యాక్టర్ డిసైడ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ 1 అంటే దీన్ని మనము C11 లాగా తీసుకుందాం. C11 అనగానే ఆ పర్టికులర్ కాలం పర్టికులర్ రో క్యాన్సిల్ చేస్తే -1, 2 and 3, 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -4 -6 ఈజ్ ఈక్వల్ టు -10. ఏదైతే ఎలిమెంట్ వచ్చిందో దానికి ప్రాపర్ సైన్ ఇవ్వాలంటే -1^I+J ఇది ఈవెన్ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే వాల్యూ వచ్చిందో అదే కోఫ్యాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఫస్ట్ రో సెకండ్ కాలం C12 కనుక్కుంటా. C12 కనుక్కున్నప్పుడు ఈ కాలం ఈ రో క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది 3, 2, 1, 4. ఈ కాలం ఈ రో క్యాన్సిల్ చేస్తున్న 3, 2, 1, 4 మనకు వచ్చింది. దీన్ని ఇవాల్యుయేట్ చేస్తే 3 × 4 12, 12 - 2 is equal to 10. 12, 12 - 2. So that means if I am calculating the cofactor for the element C12, I am cancelling out the column, that is second column, and the first row. The elements are 3, 2, 1, 4. If I am evaluating this determinant 3 × 4 12, 12 - 2 is equal to 10. ఇప్పుడు దీన్ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు మనకి ఇది -1 × 4 -4 -6 ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు దీని యొక్క సైన్ మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. -1^I+J అంటే ఇక్కడ I+J 1 + 2 ఇట్ ఈస్ ఆడ్ కాబట్టి దీనికి ఒక మైనస్ సైన్ మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈస్ ద కోఫ్యాక్టర్ ఫర్ C12. దెన్ ఐ విల్ ఫైండ్ అవుట్ ఫర్ C13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం. ఈ కాలం ఈ రో మనం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 3 - 1 1 3. దీన్ని ఇవాల్యుయేట్ చేస్తే 3 × 3 9, 9 -1 this is equal to 10. This is going to be the value. So that means if I am looking at the sign 1 + 3 is again even, so therefore I am getting it as 1 + 4 even. So whatever sign I got, the same sign it will remain. Now I have found out the cofactors for C11, C12, C13. దీన్ని ఒక మ్యాట్రిక్స్ లాగా మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్ అని నేను పక్కన రాసుకుంటాను. మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్. ఇందులో ఒక చిన్న మిస్టేక్ జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ రో వైజ్ తీసుకుంటారు, రాయటమేమో కాలం వైజ్ రాస్తారు. దాన్ని ఏం చేస్తారు, డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ తీసుకుని ఇక్కడ ఇట్లనే కాపీ చేస్తారు. అది కామన్ మిస్టేక్స్ చాలాసార్లు నేను చూడటం జరుగుతుంది. పేపర్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గానే చేస్తాడు వాడు, ఇక్కడ రో తీసుకుని అలవాటేమో కాలం లాగా రాస్తున్నాడు, ఈ కాలంని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ కాపీ చేస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అవాయిడ్ చేయాలంటే రో వైజ్ తీసుకుంటే మనం రో వైజ్ రాసుకుంటేనే కరెక్ట్, రివిజన్ లేకుండా. ఇప్పుడు నేను రాసిందేమో రోకి, రాసిందేమో కాలం లాగా తీసుకున్నది.
ఇప్పుడు ఏమవుతుందంటే మనం కాపీ చేసినప్పుడు ఇట్లనే యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తే అది రో బదులు కాలం రాసుకుంటున్నాం. దాన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ తీసుకుంటే అది వచ్చేది కరెక్ట్ కాదు. ఒకవేళ అట్లా రాసుకుంటే ట్రాన్స్పోజ్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. సో ఈ కేసులో మనము రో వైజ్ తీసుకున్నాం కాబట్టి ఈ ఎలిమెంట్స్ని రో వైజే మనం రాసుకుందాం. సో మనకి C11, C12, C13 మూడు ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ మనం కనుక్కున్నాం. దెన్ విల్ గో టు C21, C22, C23 అంటే నెక్స్ట్ రోకి కోఫాక్టర్స్ మనం కనుక్కుంటున్నాం. ఐ విల్ ఫైండ్ అవుట్ ఫర్ C21. C21 అనగానే సెకండ్ రో ఫస్ట్ కాలం ఇది పోతుంది, ఇది పోతుంది, మనకు వచ్చేది 2 1 3 4. దిస్ 2 1 3 4. I will evaluate the determinant. This is equal to 8. 8 minus 3 is equal to 5. అయితే 2 1 అనగానే 1 + 2 ఆడ్ కాబట్టి దీని యొక్క సైను మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ C22 అంటే సెకండ్ రో సెకండ్ కాలం, ఈ రో ఈ కాలం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 1 1 1 4. దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే 4 minus 1 is equal to 3. దీన్ని 2 + 2 ఈవెన్ కాబట్టి సైన్ ఏదైతే వస్తుందో అదే సైన్ మనం యాజ్ ఇట్ ఈస్గా వదిలిపెడుతున్నాం. నెక్స్ట్ విల్ ఫైండ్ అవుట్ C23. C23 అంటే ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అవుతే 1 2 1 3 is equal to 3 minus 2 is equal to 1. 2 + 3 ఆడ్ కాబట్టి దీనికి సైన్ మైనస్ అయ్యి ఇక్కడ మనం మైనస్ యాడ్ చేస్తున్నాం. సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ మనం కనుక్కున్నాము. సెకండ్ రో కోఫాక్టర్స్ యాజ్ ఇట్ ఈస్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫాక్టర్స్లో నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో -5 3 -1. నెక్స్ట్ విల్ గో ఫర్ థర్డ్ రో C31. థర్డ్ రో ఫస్ట్ కాలం, ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అవుతున్నాయి. 2 1 -1 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 minus of -1 5. So therefore the value of the determinant is 4 + 1 5, 3 + 1 4 ఈవెన్ కాబట్టి ఇది వచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్గా సైన్ మార్చకుండా రాస్తున్నాను. నెక్స్ట్ కమ్స్ C32 అంటే థర్డ్ రో సెకండ్ కాలం, దిస్ గోస్ అండ్ దిస్ గోస్ 1 1 3 2. సో 2 minus 3 which is equal to -1. అయితే 2 + 3 5 ఆడ్ కాబట్టి మైనస్ సైన్తో మళ్ళీ మల్టిప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టైమ్స్. సో దెర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఐ గాట్ ద కోఫాక్టర్ ఫర్ C32. C33 అంటే థర్డ్ రో థర్డ్ కాలం, ఈ డిటర్మినెంట్ మనం రాసుకుంటే 1 2 3 -1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 -6 విచ్ ఈజ్ ఈక్వల్ టు -7. అంటే 3 + 3 ఈవెన్ కాబట్టి -7 అనేది -7గా యాజ్ ఇట్ ఈస్గా నేను వదిలిపెడుతున్నాను. ఇదేమవుతుంది మళ్ళీ రో వైజ్ మనం రాసుకుంటే 5 1 -7. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది అడ్జాయింట్ కంటే ముందు స్టెప్ మనకు వచ్చింది. అంటే దిస్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫాక్టర్స్. సో వన్స్ వీ గెట్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫాక్టర్స్, adjoint of A can be easily written. Now I'll write down the adjoint of A. Adjoint of A is nothing but transpose of matrix of cofactors. So therefore that matrix transpose I'll find out. So that is going to be my adjoint. -10 -10 10 -5 3 -1 5 -1 -7. So I got adjoint A. So once I get adjoint A, I'll go for A inverse. A inverse is equal to adjoint A by determinant of A. So A inverse is equal to determinant of A is 20 minus 20. So -1 by 20 into -10 -10 10. So -5 3 -1 5 1 -7. So this is going to be the inverse of the matrix. ఈ మొత్తం చూస్తుంటే ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది, కానీ ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఈ డిఫికల్టీ అనేది ఆటోమేటిక్గా అవాయిడ్ అయిపోతుంది. ఒక 4 క్వశ్చన్స్ చేసిన తర్వాత చాలా సింపుల్ అనిపిస్తుంది. ఒక 10 క్వశ్చన్లు చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది ఎంత యూస్ఫుల్ కాంపోనెంట్ అంటే
మనకిచ్చిన ఈక్వేషన్ సొల్యూషన్స్ కనుక్కోవడానికి ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అనేది చాలా అవసరం. ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అనేది పర్ఫెక్ట్గా కనుక్కోవడానికి మెథడ్ డిజైన్ చేసిన వాడిని మనం డెఫినెట్గా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్ తోటి మనకు అలవాటు చేసిన మనం ఒక 4 లెక్కలు చేయంగానే ఇన్వర్స్ కనుక్కోవటం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి మ్యాట్రిక్స్ చాప్టర్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టెప్స్ అనేవి మెథాడికల్గా పడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ చాప్టర్లో మ్యాక్సిమం మార్క్స్ పిల్లలకు వస్తూ ఉంటాయి. కాకపోతే ఐఐటి పరంగా తీసుకుంటే ఈ చాప్టర్ సింపుల్ చాప్టర్ అయినా దీంట్లో క్వశ్చన్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఇస్తూ ఉంటాడు, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే ఈ చాప్టర్ ముందు యాక్చువల్గా ఐఐటి సిలబస్లో లేదు, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మధ్య కాలంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఒరిజినల్గా ఈ చాప్టర్ మనము తీసుకుంటే ఐఐటిలో లేదు. ఇది రూర్కీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ఈ చాప్టర్ ముందు ఉండేది. ఐఐటిలో ఓన్లీ డిటర్మినెంట్స్ మాత్రమే ఉండేది. తర్వాత ఈ ఐఐటిలలో రూర్కీని కూడా యాడ్ చేయడం జరిగింది. రూర్కీని యాడ్ చేసిన తర్వాత సిలబస్లో మార్పు చేసుకుని మ్యాట్రిసెస్ చాప్టర్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఆ మ్యాట్రిసెస్ చాప్టర్ ఐఐటి సిలబస్లో యాడ్ చేసిన తర్వాత నుంచి ఈ చాప్టర్లో నుంచి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఆపరేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్ అండ్ ఇన్వర్స్ అంటే మొత్తం 5 ఆపరేషన్స్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్స్, ఈ ఇన్వర్స్ నాలెడ్జ్, డెఫినిషన్స్ వాడుకుంటూ ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సాల్వింగ్ ఈక్వేషన్స్ అనేది ఇంటర్మీడియట్ పరంగా తీసుకుంటే అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఐఐటి పరంగా తీసుకుంటే సాల్వింగ్ ఈక్వేషన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. కాకపోతే సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్స్ బేసిస్ మీద వచ్చే క్వశ్చన్స్ మటుకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే సాల్వ్ ది ఈక్వేషన్స్ అన్నప్పుడు పేపర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కాబట్టి సాల్వ్ చేయకుండా ఆన్సర్స్లో నుంచి పిల్లలు ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుని వెరిఫై చేసుకుని ఆన్సర్ మార్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి సాల్వ్ ది ఈక్వేషన్స్ అనే సిస్టమ్ని ఐఐటి ఎగ్జామ్స్ నుంచి తీసేశారు. ఎందుకంటే పేపర్ ఆబ్జెక్టివ్ ఉండేసరికి ఇప్పుడు పేపర్ డిస్క్రిప్టివ్గా కనుకుంటే సాల్వ్ అనేది క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే పేపర్ ఆబ్జెక్టివ్ కాబట్టి సాల్వ్ అనగానే మనం ఏం చేస్తామంటే ఆన్సర్స్ వెరిఫై చేసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ తెచ్చుకుంటాం. అటువంటి క్వశ్చన్స్ ఐఐటిలో రావు. కాబట్టి ఆ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ అనేది ఇంటర్మీడియట్కి ఇంపార్టెంట్ అయితే ఐఐటికి సాల్వ్ ద ఈక్వేషన్ అనేది అన్ఇంపార్టెంట్. అయితే ఐఐటిలో ఏ రకంగా క్వశ్చన్స్ వస్తే మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు దీనికి ఒక 3 మెథడ్స్ మనం డిస్కస్ చేస్తాం. హౌ టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనం ఇక్కడ సాల్వ్ చేసేది ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ మాత్రమే. లీనియర్ ఈక్వేషన్స్ మాత్రమే అంటే మనం డిస్కస్ చేసే మెథడ్స్ నెంబర్ 1 Cramer's rule. Cramer's rule. Next, number 2, inverse method. Inverse method. Number 3, rank method or దీన్నే గాస్ జోర్డాన్ మెథడ్ అని కూడా అంటారు. గాస్ జోర్డాన్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ వాడాలనేది ఇంటర్మీడియట్లో వాడు స్పెసిఫై చేస్తాడు. ఐఐటిలో ఏమి స్పెసిఫికేషన్ ఉండదు, ఏ మెథడ్ అయినా మనం వాడుకోవచ్చు. ఆ మెథడ్ వాడుకుని ఆ కరస్పాండింగ్ క్వశ్చన్స్ మనం చేయొచ్చు. జనరల్గా స్టూడెంట్స్కి ఫీలింగ్ ఏంటంటే క్రామర్స్ రూల్ అనేది ప్రతి వాళ్ళు ఈజీగా చేస్తారు, ర్యాంక్ మెథడ్ రాగానే కొద్దిగా కష్టపడుతూ ఉంటారు, ఇన్వర్స్ మెథడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అయితే ఎగ్జామ్లో వాడు ఏది స్పెసిఫై చేస్తాడో ఆ మెథడ్తో చేయటమే అవసరం ఇంటర్మీడియట్లో. అయితే ఐఐటిలో అయితే మెథడ్ స్పెసిఫై చేయడు కాబట్టి మనకు నచ్చిన మెథడ్ మనం చేసుకోవచ్చు. అయితే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ ర్యాంక్ మెథడ్ అనేది అన్నిటికంటే ఈజీ మెథడ్. కాకపోతే కొంత ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం చేయటం అవసరం ఉంటుంది. ప్రాపర్గా మెథడ్ కనుక ఫాలో అవుతే ఈ ర్యాంక్ మెథడే మిగతా రెండింటికంటే ఈజీ. కరెక్ట్ ప్రాక్టీస్ కనుకుంటే ఈ 3 మెథడ్స్లలో ఈ మెథడ్నే మనం ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే మనకి ఎగ్జామ్లో జరుగుతాయి. దీన్ని మనం ఫర్దర్ అప్లికేషన్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ర్యాంక్ మెథడ్ తోటి మనము క్వశ్చన్స్ ఏ రకంగా మనం యూజ్ చేస్తామనేది మనం చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏంటంటే క్రామర్స్ రూల్ మనం డిస్కస్ చేద్దాం. ఈ 3 మెథడ్స్లలో క్రామర్స్ రూల్ తర్వాత ఇన్వర్స్ మెథడ్ తర్వాత ర్యాంక్ మెథడ్, ఈ 3 మెథడ్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ని ఏ మెథడ్తో చేసినా మనకు ఆన్సర్ అయితే సేమే వస్తుంది, డిఫరెంట్ ఆన్సర్ రాదు.
ఒకవేళ డిఫరెంట్ ఆన్సర్ కనుక వస్తే మనం సాల్వ్ చేయటం ఎక్కడో మనం తప్పు చేస్తున్నాము, అది మనం వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా ఒక చిన్న కాషన్ ఏంటంటే, ఏదైనా క్వశ్చన్ మనం మ్యాట్రిసెస్లో సాల్వ్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ పరంగా అయితే ఆ ఆన్సర్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రమైనా ఉంది. ఎందుకంటే వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడానికి ఈక్వేషన్లు సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది సాటిస్ఫై కనుక అయితే ఆ ఆన్సర్ కరెక్ట్ అని మనము పర్ఫెక్ట్గా నమ్మచ్చు. అయితే వెరిఫై చేసుకోబోనందువల్ల వచ్చిన నష్టం ఏంటంటే, అంతా చేసిన తర్వాత ఆన్సర్ టాలీ కాదు కాబట్టి మార్కులు వాడి దయ మీద మనం ఆధారపడాల్సి ఉంటుంది. ఎగ్జామినర్ అనేవాడు దానికి 0 మార్కులు ఇవ్వచ్చు, లేదా 2 మార్కులు కట్ చేసి ఒక 5 మార్కులు దానం చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే అది దానం కింద లెక్క. ఎందుకంటే క్వశ్చన్ తప్పు చేసినప్పుడు మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుగురించి ఆ అవకాశం లేకుండా క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్స్ని XYZ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుని వెరిఫై చేసుకోవడం అనేది ఎప్పటికైనా కరెక్ట్ మెథడ్. ఇప్పుడు సపోజ్ మనకు ఒక 3 లీనియర్ ఈక్వేషన్స్ కనుక తీసుకుంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్ టు d1, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్ టు d2 అండ్ a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈజ్ ఈక్వల్ టు d3. 3 లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 3 లీనియర్ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుంటూ మనం క్రామర్స్ రూల్ వాడుకుని ఈ XYZ యొక్క వాల్యూస్ మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రామర్స్ రూల్ అనగానే దీంట్లో మనం ఏం పెద్ద ప్రయత్నం ఏం లేదు, ఓన్లీ డిటర్మినెంట్స్ ఎవాల్యుయేట్ చేయడమే జరుగుతుంది. 4 డిటర్మినెంట్స్ ఎవాల్యుయేట్ చేయాలి. 4 డిటర్మినెంట్స్ తోటి మనకి XYZ వాల్యూస్ మనం సాధించవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ మనం కనుక్కుంటాం. డిటర్మినెంట్, సో డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. దీని యొక్క డిటర్మినెంట్ మనం కనుక్కుంటాం ఫస్ట్. ఇది D అనేది నాట్ 0 అయితేనే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఒకవేళ 0 అయితే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ మ్యాట్రిక్స్ 0, దీని యొక్క డిటర్మినెంట్ 0 అయ్యే అవకాశాలు జనరల్గా కాంపిటీషన్ ఎగ్జామ్లో ఎక్కువ ఉంటాయి. ఇంటర్మీడియట్ క్వశ్చన్లో జనరల్గా ఇది 0 కాకుండానే వాడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. 0 అయినా మనకి ఏం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ డిటర్మినెంట్ కనుక్కుంటాం. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది dx. సెకండ్ డిటర్మినెంట్ మనం కనుక్కునేటప్పుడు ఫస్ట్ కాలం తీసేసి దాని బదులు d1 d2 d3 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇక్కడ. సో d1 d2 d3, దెన్ సెకండ్ కాలం యాజ్ ఇట్ ఈస్ to c3. ఇది dx. నెక్స్ట్ dy కనుక్కునేటప్పుడు ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్, సెకండ్ కాలం తీసేసి దాని బదులు d1 d2 d3 రాయాలి. థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈస్, ఇది dy జరుగుతుంది. నెక్స్ట్ dz ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫస్ట్ సెకండ్ కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్ a1 a2 a3 b1 b2 b3, ఇక్కడ d1 d2 d3 ఇది వస్తుంది. ఈ 4 డిటర్మినెంట్స్ కనుక్కున్న తర్వాత x యొక్క వాల్యూ ఏమవుతుందంటే dx బై d, అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ డివైడెడ్ బై ద డిటర్మినెంట్. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అయింది. ఈ dx అనేది ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం తీసేసి d1 d2 d3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ y dy బై d అండ్ z ఈజ్ ఈక్వల్ టు dz బై d. సో దీని ద్వారా వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా XYZ వాల్యూస్ అవుతాయి. ఆ వాల్యూస్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుని మనం వెరిఫై చేసుకుంటాం. ఆ వెరిఫై చేసుకున్న తర్వాత మనకు వచ్చే వాల్యూస్ని మనము కంపేర్ చేసుకుని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుని కరెక్టా లేదా అని వెరిఫికేషన్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఏ ఈక్వేషన్స్ ఇచ్చినా ఈ 4 డిటర్మినెంట్స్ కనుక్కున్న తర్వాత మనకు వచ్చే వాల్యూస్ XYZ అనేవి మనము డిసైడ్ చేస్తున్నాం. ఇప్పుడు డిఫరెంట్ కండిషన్స్ అంటే ఏంటంటే ఈ యొక్క ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ మనం కనుక్కునేటప్పుడు సాల్వ్ అనే క్వశ్చన్ ఐటీలో రాదు కాబట్టి ఏ రకంగా క్వశ్చన్ వాడు ఇవ్వచ్చు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దాన్నే మనం ఏమంటామంటే కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని మనం డిసైడ్ చేస్తాం. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏ రకంగా కన్సిస్టెన్సీ అనేది వెరిఫై చేయాలి, అది మేజర్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయాల్సింది. అంటే ఐఐటి పరంగా సాల్వింగ్ ఈక్వేషన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం తెలుసుకుంటాం. అంటే ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత ఆ 3 ఈక్వేషన్స్ యొక్క
కన్సిస్టెన్సీ మనం ఎలా చెక్ చేస్తాం, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఐఐటి. ఈ కన్సిస్టెన్సీ అనేది మనం క్రామర్స్ రూల్ యూజ్ చేసుకుని చేయొచ్చు, ఇన్వర్స్ మెథడ్ యూజ్ చేసుకుని చేయొచ్చు, ర్యాంక్ మెథడ్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్రామర్స్ రూల్ డిస్కస్ చేసాం కాబట్టి క్రామర్స్ రూల్ యూజ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనము డిస్కస్ చేద్దాం. కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ using Cramer's rule. So Cramer's rule యూజ్ చేసుకుని కన్సిస్టెన్సీ కండిషన్స్ మనం రాస్తాం. ఫస్ట్ కండిషన్ d నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ 1 d నాట్ ఈక్వల్ టు 0 అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ dx not equal to 0, dy not equal to 0, dz not equal to 0. ఈ రకంగా మొత్తం 4 డిటర్మినెంట్స్ కనుక నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే we say it is a unique solution. Unique solution. Now when I am saying dx not equal to 0, dy not equal to 0, dz not equal to 0, అన్ని సొల్యూషన్స్ నాన్ జీరో వస్తాయి. అయితే ఇది జనరల్గా మనం బుక్స్లో చూస్తూ ఉంటాం ఈ కండిషను. దీంట్లో అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే డిఎక్స్ 0 అయిపోతుంది, తప్పేం లేదు. డిఎక్స్ 0 అయితే ఏమవుతుంది, డిఎక్స్ బై డి అంటే 0 అపాన్ సమ్ నాన్ జీరో వాల్యూ 0 కావచ్చు. అంటే మనకి ఏదైనా ఒక వాల్యూ ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ 0 కావచ్చు, ఏవైనా 2 వాల్యూస్ కూడా 0 కావచ్చు. ఎక్స్ వై 0 కావచ్చు, వై జెడ్ 0 కావచ్చు, జెడ్ఎక్స్ 0 కావచ్చు. అంటే ఏంటంటే మొత్తం డిఎక్స్ డివై డిజెడ్ సైమల్టేనియస్గా 0 కాకూడదు. ఆ సైమల్టేనియస్గా 0 అయితే ఏమవుతుంది అనేది కూడా మనం ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్. అంటే ఒకవేళ డి 0 కాకుండా డిఎక్స్ డివై డిజెడ్ కనుక 0 అయితే మనకు వచ్చే వాల్యూస్ ఎక్స్వైజెడ్ వాల్యూస్ 0 0 0 అవుతాయి. అది నార్మల్గా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్లో ఎప్పటికీ జరగదు. అంటే ఎప్పటికీ జరగదు. అది ఎప్పుడు జరుగుతుందంటే హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ కనుక అయితే దాంట్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమైతే తీసుకున్న ఈక్వేషన్స్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కాబట్టి ఈ 3 సైమల్టేనియస్గా 0 జరిగే అవకాశం లేదు. సో ఆల్ డిఎక్స్ డివై డిజెడ్ కెనాట్ బి 0 ఫర్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే డిఎక్స్ నాట్ ఈక్వల్ 0, డివై నాట్ ఈక్వల్ 0, డిజెడ్ నాట్ ఈక్వల్ 0 అని రాస్తున్నాం. రాసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, డిఎక్స్ 0 అయిపోతుంది. అంటే స్టూడెంట్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో వస్తాడు. మళ్ళీ అరే సార్ ఏమో నాట్ ఈక్వల్ 0 అని చెప్పాడు, ఇక్కడ 0 అవుతుంది ఏంటి అని. నథింగ్ రాంగ్. ఇది 0 అయినంత మాత్రాన ఏం తప్పు కాదు, 100% రైటు. అంటే ఎక్స్ వాల్యూ అనేది 0 అవుతుంది, దాంట్లో అయ్యే అవకాశం ఉంది, అయినందువల్ల ఏమి తప్పు లేదు. సిమిలర్గా వై 0 కావచ్చు, జెడ్ 0 కావచ్చు, లేదా 2 0 కావచ్చు. అంటే ఆల్ ఆఫ్ దెమ్ కెనాట్ బి సైమల్టేనియస్లీ 0. All simultaneously 0 is not possible in the case of non-homogeneous equations. It is possible only in the case of homogeneous equations. Therefore, that we have to be cautious. This is point number 1. Next, second, d is equal to 0, dx is equal to dy is equal to dz is equal to 0. అంటే 4 డిటర్మినెంట్స్ 0s అయినాయి. ఈ రకంగా 0s అయితే ఇక్కడ మనకు వచ్చే సొల్యూషను ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే there are infinite values of xyz for which the equation will be true. అంటే జనరల్గా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చినప్పుడు మనం ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చినాయి అని స్పెసిఫై చేయకుండా ఇన్ఫైనైట్ సొల్యూషన్ స్పెసిఫై చేసుకుంటూ సొల్యూషన్స్ని ఒక పారామీటర్లో కనుక మనం రాస్తే అది ఇట్ ఈస్ కంప్లీట్. ద క్వశ్చన్ ఇస్ అంటే సపోజ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఏ రకంగా వస్తాయి అనేది డిసైడ్ చేయాలంటే సింపుల్గా ఏదైనా ఒక వేరియబుల్ k తీసుకుందాం. సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు k తీసుకుందాం. z ఈజ్ ఈక్వల్ టు k తీసుకున్న తర్వాత 2 ఈక్వేషన్స్ తీసుకుని ఫస్ట్ సెకండ్ కానీ సెకండ్ థర్డ్ కానీ థర్డ్ ఫస్ట్ కానీ ఏవైనా 2 ఈక్వేషన్స్ తీసుకుని ఆ 2 ఈక్వేషన్లో ఉన్న xy వాల్యూస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ k సాల్వ్ చేసుకుని xyz వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పారామీటర్ k ఇచ్చుకోవాలి. వేర్ k కెన్ బి ఎనీ రియల్ నెంబర్. అయితే ఆ xyz వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ k వచ్చినవి ఏదైతే ఈక్వేషన్ మనం యూజ్ చేయలేదో ఆ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తాయి ఆటోమేటిక్గా. అది కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు కావాలంటే. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.
అంటే మనం ఏంటంటే 3 ఈక్వేషన్స్లో 2 ఈక్వేషన్స్ వాడి XY వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ K మనం సాల్వ్ చేస్తుంటే XYZ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ K ఏవైతే వస్తున్నాయో ఆ వాల్యూస్ మనం థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది సాటిస్ఫై అయ్యి తీరాలి. అవ్వకపోతే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ మనం డిస్కస్ చేయలేము. ఒకవేళ ఈ 3 కండిషన్స్ 0 అవుతూ డెల్టా 0 అయితే అది డెఫినెట్గా సాటిస్ఫై చేస్తుంది. అప్పుడు మనం ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్ K మనం డిసైడ్ చేస్తాం. అంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ రాసిన తర్వాత ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్ కనుక్కుంటే ద క్వశ్చన్ ఈజ్ కంప్లీట్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, D equal to 0 and any one or more of dx, dy, dz not equal to 0. Any one or more of dx, dy, dz not equal to 0. అంటే డినామినేటర్ 0, న్యూమరేటరు ఏదైనా 1 కానీ 2 కానీ 3 కానీ 0 కాకపోతే ఇన్ దట్ కేస్ we say there is no solution. No solution. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటంటే యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అండ్ నో సొల్యూషన్. ఒకవేళ సొల్యూషన్ యూనిక్ కానివ్వండి, ఇన్ఫినైట్ సొల్యూషన్స్ కానివ్వండి, ఈ ఈక్వేషన్స్ని మనం కన్సిస్టెంట్గానే చెప్తాం. ఎప్పుడైతే నో సొల్యూషన్ వచ్చిందో ఈ కేసులో మనం ఈక్వేషన్స్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. Inconsistent. That means whenever we are finding a solution which is unique or which is infinite, we will say the equations are consistent. Whenever we have solutions, whenever we have equations with no solution, then we call that equation as inconsistent. అయితే ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఒకసారి ఐఐటీలో జరిగింది. వాడు ఏమంటాడంటే ఒక సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి ఈ ఈక్వేషన్స్కి 2 సొల్యూషన్స్ ఉండే పాసిబిలిటీ ఉందా అంటే 2 సొల్యూషన్స్ అంటే అది యూనిక్ కింద రాదు, ఇన్ఫినైట్ కింద రాదు. ఒకవేళ సొల్యూషన్స్ కనుక మోర్ దాన్ 1 కనుక వస్తే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ఫినైట్ కావాల్సిందే. అంటే 2 సొల్యూషన్స్ ఉండే అవకాశం లేదు. అంటే వాడు క్వశ్చన్ ఏమంటే నంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ విచ్ ఆర్ పాసిబుల్ విచ్ విల్ హ్యావ్ 2 సొల్యూషన్స్ ఎగ్జాక్ట్లీ. అంటే 2 సొల్యూషన్స్ మ్యాట్రిసెస్ లీనియర్ ఈక్వేషన్లో ఉండే అవకాశం లేదు. అది ఎందుకంటే మనకు వచ్చే సొల్యూషన్ యూనిక్ అన్న కావాలి, ఇన్ఫినైట్ లేదా నో సొల్యూషన్ అన్న కావాలి. ఈ 3 కాకుండా ఇంకో కేసు మనకి రాదు. దాని గురించి ఆ క్వశ్చన్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అడగడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ దాన్ని మిస్టేక్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో మనము కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ క్రామర్స్ రూల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ క్రామర్స్ రూల్ వాడకుండా మనం ఏదైనా ఇంకొక మెథడ్ వాడి కూడా కన్సిస్టెన్సీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే క్రామర్స్ రూల్ వాడి దాన్ని కన్సిస్టెన్సీ సాల్వ్ చేసుకోవాలంటే మనకి ఒక ఈక్వేషన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత 4 డిటర్మినెంట్స్ మనం ఇవాల్యుయేట్ చేసి XYZ వాల్యూస్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ క్రామర్స్ రూల్. సో నౌ వీ కెన్ టాక్ ఆఫ్ an example or we can talk of with numerical values we can take an example or with alphabets also we can take an example. What I do is I'll write down an equation on my own using numerical values and try to find out the solution. I'll write one equation like x plus y plus z is equal to 6. I am writing on my own. I am not seeing anything. X minus 2y plus z is equal to 4. Then 2x plus y plus 3z is equal to 8. I am writing an equation. These equations are 3 linear equations which are non-homogeneous. I am interested in finding out XYZ values for this. If I am interested in finding XYZ values using Cramer's rule, నేను 4 డిటర్మినెంట్స్ ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నేను కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ నేను కనుక్కుంటాను. అంటే ఇది 1 1 1 1 minus 2 1 2 1 3. సో దిస్ ఈజ్ వాట్ ఐల్ ఫైండ్ అవుట్ ఫస్ట్ D. సో ఇంతకుముందు మనము మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవడం మనం నేర్చుకున్నాం. ఆ మెథడ్ని నేను యాజ్ డీజ్గా ఇప్పుడు వాడుతున్నాను. ఇక్కడ 1 into -6 - 1 అంటే -7. నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, డిటర్మినెంట్ రాయట్లేదు. -1 into 3 minus this 2 cancel, 3 minus 2 this is 1 plus 1 into right 1 plus 4. So this is -7 -1 plus 5. This is -7 -1 plus 5.
So this is minus 8 plus 5 is equal to minus 3. So this is the determinant which I got. అంటే మనము D కనుక్కున్నది జస్ట్ ఫస్ట్ రో తోటి నేను ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేస్తే నాకు 1 ఇంటూ మైనస్ 6 మైనస్ 7 minus 1 into 3 minus 2, then 1 into 1 plus 4, which is 5. So therefore minus 7 minus 1 plus 5. So overall I got the answer as minus 8 plus 5 is equal to minus 3. So therefore I am writing here D is equal to minus 3. So therefore it is a non-singular matrix. Now I will find out dx, dy and dz also. So if I am finding dx and dy and dz, so same concept I am using to expand the determinants once again. So I will write down dx is equal to, that means first column will be 6, 4, 8, second column as it is 1 minus 2, 1, then 1, 1, 3. So I will evaluate this using the same idea. So this is the 6 into minus 6 minus 1 minus 7 minus 1 into 12 minus 8 plus 1 into 4 plus 16. 4 plus 16. This is minus 42, right? This is 12 minus 8, 4. This is minus 4. This is plus 20. So minus 46 plus 20, which is equal to minus 26. So dx is equal to minus 26. So now I will find out dy. So I got dx, then I will find out dy. So dy is equal to, again the first column as it is 1, 1, 2, then second column will change as 6, 4, 8, third column will remain same 1, 1, 3. So I am evaluating the determinant. So 1 into 12 minus 8, which is 4, minus 6 into 3 minus 2, 1, plus 1 into 8 minus 8, 0. So therefore this is equal to 4 minus 6, which is equal to minus 2. So therefore dy is equal to minus 2. Next I am interested in finding out dz. So I will find the fourth determinant, that is dz. Same idea once again. So dz is equal to, so 1, 1, 2, 1 minus 2, 1, 1 instead of 1, 1, 3 I will write 6, 4, 8. I will evaluate. So 1 into minus 16 minus 4 minus 20 minus 1 into 8 minus 8, 0, plus 6 into 1 plus 4. So this is minus 20 plus 0, right, and this is plus 30, which is equal to 10. So therefore dz is equal to 10. Now my x value is minus 26 by minus 3, which is 26 by 3, and y is equal to minus 2 by minus 3, which is 2 by 3, and z is equal to 10 by minus 3, which is equal to minus 10 by 3. So these values of x, y and z, you have to substitute and verify whether it is going to give you the same answer. If it is not giving the same answer, it is necessary that you will verify where you have committed mistake. The mistake is quite normal, quite natural, nothing to feel shy about it. Whenever any teacher or any student, when is solving the questions, even if I am solving this question in the exam, though I have done thousands of questions, I am also likely to commit mistakes in calculation. Therefore you have to be very careful while solving questions based on calculations. Once you get the answer, you are supposed to verify what is the answer which you got is correct or not. That means now we have discussed in detail the multiplication of matrices. Then we have gone what transpose of a matrix is. Then we have discussed how to find the inverse of a matrix. Then we talked of using Cramer's rule. So Cramer's rule, solving equations is an important concept for intermediate, but solving for IIT is not important because students can verify from the options. Therefore the consistency conditions are very important, and that is what we have discussed, and we have solved one question based on Cramer's rule.
Friction is a tangential force which acts in between the two bodies and which opposes the relative motion between the two bodies. Exactly what is friction and what is the coefficient of friction and how it will opposes the relative motion, let us see. Assume that there is a block of mass m resting on surface. The weight of the block is acting mg downward direction and normal reaction is acting up. The applied force is, whenever it is here, the frictional force will be act in opposite direction. It is a frictional force, it is an applied force, it is normal reaction, weight of the body. If a body at rest, the normal reaction N is equal to mg, N is equal to mg, and the resultant of frictional force and normal reaction, let us take as R, where R is a under root of F square plus N square. Here alpha is a angle made by the resultant with the normal reaction, where alpha is called angle of friction. Here from the triangle OAB, tan alpha is equal to F by N. F is a frictional force, N is a normal reaction, where alpha is equal to tan inverse of F by N. Alpha is angle of friction. Now angle of friction can be defined as the angle made by the resultant of frictional force and normal reaction with the normal reaction. Okay, fine. How exactly the frictional force acting? The frictional force is directly proportional to normal reaction. As frictional force F equal to some mu into N, as more weight is acting on the body, the interlock between the two bodies will be increases and the frictional force increases. F equal to mu into N is where already we know that as mg. So where mu is called as coefficient of friction. Coefficient of friction. Here mu is equal to F by N, or mu is equal to F by mg. So where mu is depend upon nature of the materials, contact bodies. Here there are the three types of frictions are there, that is static friction, kinetic friction and rolling friction. What exactly the static, kinetic and rolling? Let us see. First one is static friction. When one body rests on another body, the frictional force acting on the body is called static friction. It is applied force, normal reaction, weight of the body and normal reaction. It is a frictional force. F is directly proportional N, F equal to some mu s into N, where mu s is called coefficient of static friction. Similarly, when one body is slide over another body, the friction is said to be kinetic friction. Fk is weight of the body, normal reaction, it is a kinetic friction. Applied force, normal reaction. Similar way,
Fk is directly proportional to n, Fk is equal to mu k into n, where mu k is equal to Fk by n, where mu k is called coefficient of kinetic friction. Coefficient of kinetic friction. Here similarly, the third one is rolling friction. The rolling friction is a friction which acts in between the two bodies when one body rolls over another body. Assume it is a surface, it is a rolling body. As the body rolls on the horizontal surface, the frictional force is acting in between the two bodies at the tangent direction, which are opposite to the direction of motion of the body. That is, Fr is directly proportional to n, Fr is equal to mu r into n, where mu r is Fr by n, where mu r is coefficient of rolling friction. Mu r is coefficient of rolling friction. Here, so far we discussed about the static, kinetic and rolling friction. Out of the three frictions, static friction is a more friction than the kinetic friction than rolling friction. At the same time, mu s is greater than mu k is greater than mu r, we can say that. The coefficients also respectively, mu s is a static friction coefficient is greater than coefficient of kinetic friction and rolling friction. Now, let us see the friction, how it will be act in the different cases, like frictional force acting on the body when it is moving in horizontal surface. When a force is applied on the body, frictional force is acting opposite direction. Motion of a body on rough horizontal surface. So in the horizontal surface, when force is applied, frictional force is acting back. Body will be moved. When it is moving with an acceleration a, there might be a net force. What is the net force acting on it? F net is equal to applied force minus frictional force. F net can be taken as ma, where m is the mass of the body, a is the acceleration with which the body is moving. So ma is equal to applied force minus frictional force. As the body is moving, it is a kinetic friction. So a is equal to F minus Fk by m, where Fk is already we know that as mu k into mg. Therefore, a is equal to F minus mu k into mg by m, where a is the acceleration of the body. Acceleration of a body when it is moving in a horizontal surface when friction is considered. Whenever if you take as the minimum force which is required the body to move is applied force should be equal to frictional force, then the body will be, the minimum force is required to make the body to move is applied force should be equal to a frictional force. Here frictional force we need to remember, frictional force is a self-adjusting force. What is mean by self-adjusting force? As you apply the more force, friction increases. As keep on increasing the applied force, frictional force also increases. That is, frictional force is directly proportional to applied force to a certain extent. The maximum frictional force up to which the body will be remains at the rest is called as a limiting friction. Okay, now the minimum F is equal to F, that is a condition for the body just starts to move. So F equal to mass of the body, let us take m. M is F equal to ma, F equal to mu into mg. Or else here F equal to mu into n. N is anyway we know that as mg, normal reaction is n.
Here A mm get cancelled, A is equal to mu into G, where A is a acceleration of the body when it is moving in horizontal, rough horizontal surface. So now we can use this acceleration and we can write the linear equations of motion. V is equal to u plus at, wherever V is equal to u is u plus at place we can write mu g into t. As the body is coming to rest, when the force is applied, this equation can be applied. Assume that there is a body is moving on a rough horizontal surface initially with certain velocity u. When due to the frictional force, it will be comes to rest after some time t, assume. The final velocity is 0 because it is coming to rest because of friction, due to friction, u minus mu into gt. Why we are taking the mu? Is a retarding. A is a retardation. Mu g is a retardation. So u is equal to mu into gt. Similarly, the rest of the equations also, s is equal to ut plus of at square. There also we can write as s is equal to ut minus of mu g into t square. Third equation, here third equation we can write is the first equation, this is the second equation, third, v square minus u square is equal to 2as. Then final velocity 0, u square is equal to 2as, where u square is equal to, it is minus because retardation, u square is equal to 2 mu g into s. Here the three equations we can write. Let us see that motion of a body on horizontal surface when force applied on it by making an angle theta. Let us see. The force acting on the body by making an angle theta with the horizontal, that time how the body will move in horizontal surface, let us see. Here assume that is horizontal rough surface. Let us take a body of mass m whose weight is acting, mg is downward direction. It is a normal reaction acting up. It is an applied force by making an angle theta with the horizontal direction. Here F is a force. Here F is resolving into, because it is making an angle theta, the F is a vector, it is resolving into two components. F cos theta is horizontal component of vector, F sin theta is vertical component of vector. Here now as you apply, the frictional force is acting opposite to the direction of motion of the body. Now the minimum, the condition we must observe that the body will be moved whenever the force is applied is equal to frictional force. The applied force must be equal to frictional force, then only the body will move, starts to move. That F cos theta must be equal to F. This is a condition, the minimum force required to make the body to move. Here where now we can say that as when you pull the body, it is a case of pulling. When the body is pulled by making angle theta, the vertical component F sin theta will make the body to lift and horizontal component make the body to move. In such a manner, the interlocking between the two surfaces will be get released, the friction is decreases and then body starts to move. Here F equal to anyway, here N is equal to, N is upward direction, F sin theta is upward direction is equal to mg. Here N is equal to mg minus F sin theta. Here F cos theta is equal to mu into N, F cos theta is equal to mu into mg minus
f sin theta. So f cos theta is equal to mu mg minus mu into f sin theta. Here f cos theta plus mu into f sin theta is equal to mu into mg. Here f equal to mu mg by cos theta plus mu into sin theta, where f is a minimum force which is required to pull the body in one case. This is the one expression we need to remember for the numericals. And whenever the weight of the body is given and angle is given, coefficient of friction is given, that time the minimum force required to make the body to pull is F minimum is this, the expression we need to use. And the other one is here mu already we discussed as coefficient of friction. The coefficient of mu is equal to tan alpha, as you know. So tan alpha is equal to mu by 1. If you draw the expression, it is alpha, it is mu, it is 1 under root of mu square plus 1. Here let us write F minimum. Here F minimum is equal to mu is tan alpha into mg by cos theta plus mu is tan alpha into sin theta. What is here? F minimum is equal to tan alpha is sin alpha by cos alpha into mg whole by sin theta plus sin alpha by cos alpha into sin theta. In this case, let us see that here F minimum is equal to sin alpha into mg by cos alpha whole by cos theta sin alpha by cos alpha into as it is sin theta. Now F minimum is equal to sin alpha mg by cos theta cos alpha plus sin theta cos alpha will come. Here cos theta will be get cancelled. Here F minimum is equal to mg into sin alpha by cos theta minus alpha. Cos A cos B plus sin A sin B is cos A minus B. That if theta is equal to alpha, the condition F minimum is equal to mg sin alpha. Why? Because here theta minus alpha, theta is equal to alpha means it is a cos 0. Cos 0 is 1, mg sin alpha. Finally, F minimum is equal to mg sin alpha can be taken as here it is alpha, it is mu, it is 1 under root of mu square plus 1. So sin alpha can be taken here mu by under root of mu square plus 1. Finally, F minimum is equal to mu mg by under root of mu square plus 1. This is the expression for the minimum force. Minimum force is required to make the body to pull whenever the coefficient of friction is given and mass of the body is given. This expression we need to use. Pulling the body, the three cases we see while pulling. First expression is F cos theta should be equal to F. Next one is F cos theta is equal to mu mg into sin theta plus mu k cos theta, that we seen. Next one is pushing. So pushing is let us take when body is here, the weight of the body is mg is acting direction, normal reaction here, that where applied force is making an angle theta, it is a force, it is a frictional force, and the frictional force, applied force is resolving into two component, F cos theta and F sin theta. Now it will be act downward direction.
normal reaction is equal to mg plus f sin theta in this case. What is the condition to move the body? Minimum force must be applied to push the body. So condition is f cos theta should be equal to f is a condition. Here is the first condition. Anyway, it is the applied force should be equal to frictional force. Here f cos theta should be equal to mu into n. F cos theta mu into n is nothing but normal reaction, that is mg plus f sin theta, as you know. Here f cos theta equal to mu into mg plus f sin theta into mu. F cos theta minus mu into f sin theta is equal to mu into mg. Here similarly f into cos theta minus mu into sin theta is equal to mu into mg. So f equal to mu mg by cos theta minus mu into sin theta. This is an expression for the minimum force is required to push the body. Right. Here so far we discussed about motion of a body on rough horizontal surface and pulling case, pushing case and normal case. Let us see that the motion of a body on inclined plane. So motion of a body on inclined plane. What exactly it is? How the motion of the body takes place on the rough inclined plane? Let us see. In competitive exams, they'll concentrate on inclined plane concept. Here, let us take a body of mass m on inclined plane. Let us take a block of mass m on inclined plane, which is making angle theta. The weight of the block is acting, and normal reaction anyway is acting perpendicular to the surface of the block, and it is mg cos theta mg sin theta component is acting along the inclined block, and it is mg cos theta is acting along the normal, opposite to the normal. As the body is moving downwards, the frictional force is acting upward direction. Now what is the resultant force? Resultant force acting on the body. Resultant force acting on the body is F resultant or F net, downward force mg sin theta minus frictional force. Here resultant force is ma. Why? Because mass of the block is m, acceleration is a, is equal to mg sin theta minus f, but f equal to mu into n, general expression for the friction. F equal to mu into n, where n is how much? F equal to mu into n is mg cos theta. Right. Here let us substitute the ma is equal to, moreover it is mu k. Why? Because the body is sliding, it is a kinetic friction. So ma is equal to mg sin theta minus mu k into mg cos theta. Here ma is equal to mg, let us take common, sin theta minus mu k cos theta. Here get cancel over, a is equal to g into sin theta minus mu k cos theta. This is an expression for the acceleration of the body on rough inclined plane, where mu k is a coefficient of kinetic friction, theta is angle of inclination, also called as angle of repose. Theta is also called angle of repose. Angle of repose is the angle made by the inclined plane for which body just starts to slide.
for a particular angle, for which angle the body is just starting to slide, that angle is called angle of repose. Okay, fine. Now we know the acceleration of the body on the rough inclined plane. Now, as you know the acceleration, we can find out the velocity, time period based on the using the acceleration expression. Let us write how much velocity it will be attained, how much time it will take. Let us see that one. The first one is on reaching the bottom of the inclined plane, how much acceleration, how much velocity it is attained. Let us see. Here inclined plane as it is theta, initial velocity let us assume 0. The final velocity we need to find out. The rest of the mg cos theta, it is mg sin theta, it is n. Frictional force. Here acceleration A is equal to g into sin theta minus mu k cos theta, as we know. From the equations of motion, we know that v square minus u square is equal to 2as. v square minus u square is equal to 2as. Here s is a length of the inclined plane is L, let us assume. Then final velocity we need to find out. Initial is 0 is equal to 2 into A is already we know that g into sin theta minus mu k cos theta. Here v square is equal to into displacement is s is equal to L, because length of the inclined plane through which it is sliding. So v square is equal to 2gl into sin theta minus mu k cos theta. Here v is equal to root of 2gl into sin theta minus mu k cos theta. This is the expression for the velocity of the body on reaching the bottom of the inclined plane. At the same time, let us see that how much time it will take to slide down. As you know, the acceleration time taken by the body to reach bottom of the inclined plane. Here let us see, we will take the same thing. Initial velocity is 0, L is the length, the body starting from here. Already as you know acceleration, S is from equations of motion. A is equal to, you know that g sin theta, g into sin theta minus mu k cos theta is acceleration of the block. Here from equations of motion, S is equal to ut plus of at square, where S is the length of the inclined plane, that is L, u is the initial velocity anyway 0, 0 into t is 0 plus half into a t square. Here L is equal to 0 plus half into g sin theta minus mu k cos theta into t square. Here we need of what time? Time can be taken as t is equal to under root of 2L, 2 into L is 2L by g into sin theta minus mu k cos theta. This is the expression for the time period of the block on rough inclined, time taken by the block on the rough inclined plane to reach the bottom from the top. Okay, this is the expression. So far we see the body is sliding down. When the body is moving up, how the expressions, how much acceleration will be attained, let us see. Motion of a body on rough inclined plane when it moves up. Let us see that. So here it is inclined plane, it is theta, the block is here, assume it is weight of the block is anyway it is mg, it is theta, it is mg cos theta, this is mg sin theta, it is normal reaction n. As the body is moving upward direction, friction is a self adjusting force. The body is
it is, if the force is applied in this direction, frictional force will be act opposite to the direction of the motion of the body. So what is the resultant force? Resultant force is equal to mg sin theta is acting down and frictional force also acting down because the body is moving up. So then mg sin theta plus F. F is the applied force upward direction, mg sin theta anyway along the inclined plane, and frictional force is acts opposite to the direction of the motion of the body. That is the reason it is acting downward direction. So F resultant is MA, it is mg sin theta plus mu k into n, where n is equal to anyway mg cos theta. So in MA is equal to mg sin theta plus mu k into mg cos theta. Here m get cancelled. Finally we can take as A is equal to g into sin theta plus mu k cos theta. This is the expression for acceleration of the block when it is moving upward direction with an acceleration A. Now let us see that motion of a body on smooth inclined plane. In the case of smooth means friction is 0. The frictional force is not acting. Assume frictional force is not acting. Then the body is said to be a smooth body. Here in between the two surfaces there is no friction as the body weight is anyway acting. It is the angle of repose. It is mg, it is theta, mg cos theta. This is mg sin theta. It is normal reaction anyway. Frictional force F equal to 0 because no friction. Here resultant force must be equal to what? Only mg sin theta minus F should be, but as F equal to 0, then what we can write? Fr is equal to mg sin theta minus 0. Fr is ma, resultant acceleration is A, mass of the block is m. So ma is equal to mg into sin theta. Get cancelled. Then A is equal to g sin theta. As you know, the acceleration of the block on rough inclined plane while moving downward direction A is equal to g sin theta, we can get the velocity on reaching the bottom and time period also. The velocity can be obtained v square minus u square is equal to 2as. Here final v square 0 is equal to 2 into g sin theta minus L into L, where L is the length of the inclined plane. Here v is equal to square root of 2gl into sin theta. It is the expression for the velocity of the block on smooth inclined plane. Next one is time. Time taken. How much time will be taken to reach here? From equations of motion, S is equal to ut plus of at square. Here S is L, U is initial velocity is 0 as it is sliding down, 0 plus half into A is g sin theta into t square. Here t is equal to 2L by g into sin theta under root, where t is a time, t is equal to 2L by g sin theta is expression for the time taken by the body on inclined plane. The velocity, one question, if velocity of body on smooth inclined plane is equal to n times the velocity of body on rough inclined plane
Then find coefficient of friction. Here this is the question which is related in between. The question is the velocity of body on smooth inclined plane is equal to n times the velocity of the body on rough inclined plane. Then they find the coefficient of friction. Velocity of the smooth inclined plane is n times velocity on rough inclined plane. This is the given content. Is asking mu is equal to how much. Then what is the velocity? Square root of smooth inclined plane 2g into L into sin theta. Wherever n times of rough inclined place 2gl into sin theta minus mu k cos theta is the expression for the rough inclined plane. So squaring both sides, sin theta, squaring on both sides, we can get the square root will be get cancelled. Sin theta is equal to n square into sin theta minus mu k cos theta. 1 by n square is equal to, here root get cancelled, 2gl also will be get cancelled, and sin theta minus mu k cos theta is equal to sin theta or n square into sin theta minus mu k cos theta. 1 by n square is equal to sin theta minus by sin theta minus mu k cos theta by sin theta. Then here sin theta by sin theta is 1 by n square is equal to 1 minus mu k into cot theta. Cos theta by sin theta is cot theta. Now 1 by n square, here mu k into cot theta, continuation of this thing, mu k into cot theta is equal to 1 minus 1 by n square. Here mu k by cot theta is 1 by tan theta. Cot theta can be 1 by tan theta, we can write, is equal to 1 minus 1 by n square. Then mu k is equal to tan theta into 1 minus 1 by n square. The finally expression we got as final answer, mu k is equal to tan theta into 1 minus 1 by n square. Here mu k is coefficient of friction, theta is angle of inclination, and n is the velocity times. If an example, let's take, if theta is equal to 45 degrees, how much coefficient of n is equal to 3 times, then mu is equal to how much? Here we can take as mu k is equal to tan 45 degrees to 1 minus 1 by, here 3 square. Mu k is equal to 1 minus 1 by 9. That mu k is equal to 9 minus 1 by 9, that is 8 by 9. The coefficient of friction is, in this case, is 8 by 9. Mostly they will ask in the competitive exam, comparatively 2 equations or more than 2 equations they will ask. The other models, let us see. There is a block on inclined plane. This weight of the block is acting mg downward direction, and we need to apply the force. Frictional force is acting upward direction, mg is acting downward. You are applying the force in this direction. Normal reaction is anyway act in opposite direction. Therefore F equal to n. How much force is applied? Same normal reaction force will be act. Now F equal to, here mg, but F equal to mu into n. N is equal to, here mu into F is equal to mg. F equal to mu mg by mu. This is the force required to make the body, the minimum force required to must be applied on the body so that it can be rest on the vertical surface. Based on this one, we will take an example. If you are
holding the object with two hands. If one hand, if you apply the force on the wall, on the duster, this much minimum force must be applied on the block. With the two hands, if you want to hold the duster, that time the frictional force will be acts in either direction. So that time here 2F should be equal to mu into same F equal to mg will be anyway act downward direction, frictional force either direction will act. Frictional force is acting up, mg is acting down, F equal to mg, here F equal to mu into n is equal to mg, here mu into n is nothing but it is F equal to n, here also F equal to n. The net force is 2F force will be normal reaction force 2F will be act here mg, then F equal to mg by 2 mu. This much force is required to make the body whenever the two forces are applied. Another application, assume that there is a trolley which is moving on horizontal surface. There is a block, assume block of mass m. The trolley is moving with an acceleration a in the forward direction. Because of pseudo force, the block over the trolley will be moved in backward direction, back opposite to the direction of motion of the trolley. Then the pseudo force F equal to, here F equal to ma. Question is, what is the acceleration as the trolley is moving with an acceleration a? What is the net acceleration of the block when it is moves on the surface of the trolley? Here resultant force acting on the block F resultant is equal to, here pseudo force is ma is acting in the direction, frictional force will be again it is a self adjusting force act opposite to the direction of motion of the body. Again, as the trolley is moving in forward direction, opposite direction the pseudo force will be act, the block will be moving in opposite direction with an acceleration same a. What might be the, if the block is moving in the opposite direction, frictional force is a self adjusting, again it will be act opposite to the direction of motion of a body. Now the resultant force acting on the block is pseudo force ma minus frictional force F. Pseudo force is in the direction, frictional force is opposite direction. The resultant is ma dash, let us assume, is equal to, it is ma minus F is equal to mu into mg. Frictional force F equal to mu mg is a frictional force acting on the block. So now m get cancelled, a dash is equal to a minus mu g is the acceleration of the block on moving trolley. Now we can solve the question. Assume that example, if the body there is might be, let us take as x distance, how much time it will take to cover the x distance, that is the question. So we can take s is equal to ut plus half at square, s is x, u is initial velocity is 0, half into a is a minus mu into g into t square. Here 2x is equal to a minus mu into g into t square, t is equal to 2x by a minus mu g under root. This is the time taken to fall the block when the trolley is moving by covering the x distance. This is the time taken. We are supposed to take where x is the distance, mu g is the acceleration gravity, mu is the coefficient of kinetic friction, mu is the coefficient of kinetic friction as it is moving, then t is the time taken for which the body can fall. Assume that there is a body is moving, a car is moving on straight road.
if a car is taking turn, because of the inertia of direction, it try to be move away as taking the turn, the centrifugal, the car is coming here, that time the centrifugal force is acting away. The car will be drags as going straight and suddenly taking turn in the curved road. Then the centrifugal force will be act and the car will maybe drag away. It will be prevented by the frictional force. How the frictional force will be act? Opposite to the centrifugal force. Now the safe driving, the minimum velocity of the car so that it can be take a turn, that can be taken here. Frictional force should be equal to centrifugal force, that is Fc. F equal to mu into mg. M is the mass of the car, mu is the coefficient of friction, kinetic friction, G is acceleration, Fc is mv square by r, where r is the radius of the curved path. Here get cancelled, mu g is equal to v square by r. V is equal to under root of mu gr. Here v is the velocity. The condition for the safe driving is v should be less than or equal to mu gr, where r is the radius of the curved path. If you extend this one, it will form like a circle. The radius of the curved path is r, and g is acceleration, gravity, mu is the coefficient of kinetic friction, v is the velocity. If it is less than that velocity, then the car will take the turn. So in such a manner, the application we need to assume that there is a rolling drum. The weight mass of the block is the drum is rolling, empty drum is rolling. There is a block which is rest on edges of the drum. The weight of the block which is rest here is mg. Frictional force is acting here. The question is here, what might be the velocity of the drum should be rotated so that the block will be remains rest on the wall of the drum. So then, as the drum is rolling, centripetal force will be act towards the center of axis of rotation, center. Here frictional force should be equal to mg, but normal reaction which is equal to centripetal force. What is the centripetal force over here? Fc equal to mv square by r or mr omega square. So here F equal to mu into n, here is equal to mg. Mu into n is how much? Mr omega square is equal to mg. Get cancelled. Then mu r omega square is equal to g. Omega is equal to g by mu r under root, where omega is angular velocity with which it has supposed to rotate so that it can be the same condition. Omega is less than or equal to square root of g by mu r is the minimum angular velocity for which block doesn't slide. These are the few applications on the friction. And one more application, block on block. Block on block. The two blocks are one block over another block. Assume that it is small m, it is capital M. It is very important concept for the competitive exams. When the force is applied on the lower block, so the frictional force will be act in between the two blocks in the opposite direction, tangentially opposite direction. The how much frictional force will be act here? It is applied force is here, the pseudo force will be act here, MA.
the block starts to slide in the opposite direction to the applied force. As the block starts to move in the opposite direction, the frictional force will be immediately change its direction, because it is self adjusting. It will be act in the same direction which you apply the force. Now if these two forces are equal, block doesn't move. So MA should be equal to frictional force, but MA is equal to, F is equal to, already we know that as mu into N. Here N is mg, weight of the block. MA is equal to mu into mg, mm get cancelled. A is equal to mu into g. This is a maximum acceleration. A maximum is equal to mu into g. This is a maximum acceleration is required, can be applied on the lower block, so that those two blocks cannot slide one over another. They move together, the maximum. If it is more than this acceleration, the body lower block will move forward direction, the upper block small m will move back. So the maximum force F maximum is equal to that capital M plus small m into A max. Right, F maximum capital M plus small m into A max is nothing but mu into g. This is the maximum force which can be applied on the block, so that the body can be slide. Without sliding, they can move together. It's very important. We have to, if applied force is greater than maximum force, F maximum, it's very important. Applied force is greater than, what is that, maximum force. That time the lower block will start to slide. So applied force minus frictional force is equal to resultant motion of the lower block, that is MA. Here F is applied force, it is frictional force mu mg is equal to m into A. That A is equal to F minus mu mg by capital M, the acceleration of the lower block with which it can slide. Today we are going to discuss about chapter 1, the living world.
Now, in this chapter, we are going to discuss about living things, what type of properties we can find, what type of characteristic features we can find in living beings. So, usually there are many differences are there. So, between living things and non-living things. But with the help of some specific important characteristic features, easily we can distinguish whether it is living thing or non-living thing. So first, characteristic features of living things. Now at present we are going to discuss about characteristic features of living things. Based on all these characteristic features, confidently we can say it is living thing. So some characteristic features we can exclusively find in only living things. So few important characteristic features if we'll observe. First important character, growth. Second important character is reproduction. All these characters we'll discuss about in different types of organisms, reproduction. And the third one, metabolism. Fourth character is consciousness. So we'll discuss all these characters individually in what character we can find in living things and what character we cannot find in non-living things. So growth, reproduction, metabolism, consciousness. So all these mainly exhibited by living things. But all these not defining characteristic features of living things. అంటే మనం కొన్ని క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేస్తే కొన్ని క్యారెక్టర్స్ ఓన్లీ లివింగ్ థింగ్స్లో అబ్జర్వ్ చేయవచ్చు, కొన్ని క్యారెక్టర్స్ మనం నాన్ లివింగ్ థింగ్స్లో అబ్జర్వ్ చేయడానికి ఛాన్సెస్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా మనము ప్రతి క్యారెక్టర్ ఆల్ దీస్ క్యారెక్టర్స్, సో ఇండివిజువల్ విల్ స్టడీ వాట్ క్యారెక్టర్ వీ కెన్ సీ ఇన్ ద లివింగ్ థింగ్స్, వాట్ క్యారెక్టర్ వీ కెనాట్ సీ ఇన్ ద నాన్ లివింగ్ థింగ్స్. ఫస్ట్ మనము లివింగ్ థింగ్స్లో గ్రోత్, నాన్ లివింగ్ థింగ్స్ గ్రోత్ విల్ డిస్కస్, అంటే వెదర్ ఇట్ ఈస్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ ఆర్ ఇంట్రిన్సిక్ గ్రోత్. సో ఫస్ట్ మనం గ్రోత్ క్యారెక్టర్ ఒకటి అబ్జర్వ్ చేస్తే మెయిన్గా గ్రోత్ వీ కెన్ సీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్. బట్ ఇక్కడ గ్రోత్ అనేది టూ టైప్స్, డెఫినెట్ గ్రోత్, సెకండ్ క్యారెక్టర్ ఈజ్ ఇండెఫినెట్ గ్రోత్. అంటే గ్రోత్ అనేది మనం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. బట్ గ్రోత్ ఇట్ విల్ నాట్ అక్కర్ త్రూఅవుట్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఆర్గానిజం. బట్ దాన్ని బట్టి మనకి ఏంటంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. సో డెఫినెట్ గ్రోత్ వేర్ వీ కెన్ సీ ఇన్ జనరల్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఎనిమల్స్. అంటే మనం ఎనిమల్స్లో డెఫినెట్ గ్రోత్, animals usually they grow up to certain age, they never develop throughout their lifespan. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎనిమల్ తీసుకున్నా మనము అందులో గ్రోత్ అనేది అప్ టు సర్టెన్ ఏజ్, అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే అందులో గ్రోత్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు. జనరల్గా ఇండెఫినెట్ గ్రోత్, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. బట్ ఇక్కడ ఇండెఫినెట్ గ్రోత్ అనేది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అంటే ప్లాంట్స్. జనరల్గా ప్లాంట్స్ అనేది దే గ్రో త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్. ద టైప్ ఆఫ్ గ్రోత్ ఇండెఫినెట్ గ్రోత్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే అప్ టు సర్టెన్ ఏజ్, సో అరౌండ్ 20-21 years వరకు గ్రోత్ అనేది మనము అబ్జర్వ్ చేయవచ్చు. బట్ వేర్ యాజ్ ఇన్ ఇండెఫినెట్ గ్రోత్ అంటే ప్లాంట్స్ దే గ్రో త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్. రియల్లీ వండర్ఫుల్. సెల్ డివిజన్ ఇట్ అక్కర్స్ కంటిన్యూస్లీ త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్. అంటే వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతవరకు కూడా మనం గ్రోత్ జనరల్గా అబ్జర్వ్ చేయవచ్చు. దట్ ఈజ్ ఇండెఫినెట్ గ్రోత్. జనరల్గా ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్స్ గ్రోత్, ఆల్ లివింగ్ బీయింగ్స్. బట్ మనము నాన్ లివింగ్ థింగ్స్లో కూడా లైక్ మౌంటైన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మౌంటైన్ ఇట్ ఈజ్ నాన్ లివింగ్ థింగ్, అందులో కూడా గ్రోత్ అబ్జర్వ్ చేయవచ్చు. బట్ దట్ గ్రోత్ ఈజ్ యూజువలీ ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ఇఫ్ విల్ అబ్జర్వ్, సో వీ కెన్ ఫైండ్ డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ మెటీరియల్స్.
సో మెటీరియల్ డిపాజిషన్ వల్ల గ్రోత్ జరుగుతుంది, బట్ దట్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. అంటే మనం మౌంటైన్లో కూడా మనం గ్రోత్ అబ్జర్వ్ చేయవచ్చు. దట్ ఈజ్ నాట్ ఇంట్రిన్సిక్ గ్రోత్, అంటే ఇంటర్నల్ క్యారెక్టర్ కాదు. అంటే మెయిన్లీ మౌంటైన్లో మనం అబ్జర్వ్ చేసే క్యారెక్టర్ ఏంటంటే డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మౌంటైన్, అది కూడా గ్రోత్గా కన్సిడర్ చేయవచ్చు. దట్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. అంటే గ్రోత్, ఇంట్రిన్సిక్ గ్రోత్ వీ కెన్ ఫైండ్ ఇన్ లివింగ్ థింగ్స్, బట్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్ వీ కెన్ ఫైండ్ ఇన్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, నా ఇక్కడ ఏంటంటే మనం మౌంటైన్స్లో కూడా గ్రోత్ అబ్జర్వ్ చేయవచ్చు, బట్ ద టైప్ ఆఫ్ గ్రోత్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. సో ఇది అక్యుములేషన్ ఆఫ్ ద మెటీరియల్. సో మనం గ్రోత్ క్యారెక్టర్ కనుక అబ్జర్వ్ చేసి, గ్రోత్ ఇట్ ఈజ్ నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. అంటే ఇది మనం డిఫైనింగ్ క్యారెక్టర్గా కన్సిడర్ చేయలేము, ఎందుకంటే మౌంటైన్స్లో కూడా గ్రోత్ ఉంటుంది. దట్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్. సో ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్, అందుకొరకు గ్రోత్ ఇట్ ఈజ్ నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో మనకి ఇప్పుడు ఏం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గ్రోత్ ఇన్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్. సో ఫార్ వీ డిస్కస్డ్. అంటే మనకి ఎనిమల్స్లో ఎలా ఉంటుంది, ప్లాంట్స్లో ఎలా ఉంటుంది, నాన్ లివింగ్ థింగ్స్ మౌంటైన్లో ఎలా ఉంటుంది మనం చదివాము. ఎట్ ప్రజెంట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెకండ్ డిఫైనింగ్ క్యారెక్టర్. అంటే మనం సెకండ్ డిఫైనింగ్ క్యారెక్టర్ దట్ ఈస్ రిప్రొడక్షన్. సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే మనము జనరల్గా రిప్రొడక్షన్ తీసుకొని అబ్జర్వ్ చేద్దాం. వేర్ వీ కెన్ ఫైండ్, వేర్ వీ కెనాట్ ఫైండ్, వెదర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. సో మనకు రిప్రొడక్షన్, జనరల్గా రిప్రొడక్షన్ డెఫినేషన్, ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆర్గనిజం టు ప్రొడ్యూస్ న్యూ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్. అంటే ప్రతి ఆర్గానిజం కూడా, ఎవ్రీ లివింగ్ బీయింగ్, ఇట్ ట్రై టు ఇంక్రీజ్ ఇట్స్ పాపులేషన్. అంటే వాటి పాపులేషన్ కంటిన్యూటీ ఉండడానికి మనకు రిప్రొడక్షన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. అంటే ప్రతి ఆర్గానిజం ఇట్ ట్రై టు కంటిన్యూ దేర్ స్పీసీస్, అంటే మెనీ జనరేషన్స్ టు కంటిన్యూ. యూజువలీ రిప్రొడక్షన్ ఎగ్జిబిటెడ్ బై ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిజమ్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనం రిప్రొడక్షన్ జనరల్గా ఇది డిఫరెంట్ టైప్స్గా జరుగుతుంది ఇన్ డిఫరెంట్ ఆర్గానిజం. అది మనము బ్రీఫ్గా చదువుకొని దెన్ ఆఫ్టర్వర్డ్స్ వెదర్ ఇట్ ఈస్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆర్ నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ అనేది మనం క్లియర్గా చూద్దాం. రిప్రొడక్షన్ మనకు తెలిసినది ఏంటంటే జనరల్గా వెజిటేటివ్ రిప్రొడక్షన్. Vegetative reproduction we can observe, vegetative or asexual reproduction in organism, and as well as sexual reproduction also we can observe in organisms. Now vegetative reproduction మనం observe చేస్తే vegetative or asexual reproduction where we can find అనేది మనం క్లియర్గా చూద్దాము. ఇందులో మనము vegetative reproduction or asexual reproduction in different organisms. ఫస్ట్ రిప్రొడక్షన్ ఏంటంటే జనరల్గా బడ్డింగ్ తీసుకుందాం. బడ్డింగ్ ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. బడ్డింగ్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ హౌ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్. ఎగ్జాంపుల్స్ ఫర్ బడ్డింగ్. బడ్డింగ్ ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. జనరల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈస్ట్ సెల్స్, ఇట్ ఈస్ యూనిసెల్యులర్ ఫంగస్. ఈస్ట్లో మనం జనరల్గా బడ్డింగ్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ వీ కెన్ అబ్జర్వ్. అండ్ యాజ్ వెల్ యాజ్ హైడ్రాలో కూడా మనము బడ్డింగ్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయవచ్చు. అంటే కొన్ని డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ మెథడ్స్ చదువుకుందాము. అటు తర్వాత వెదర్ ఇట్ ఈజ్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆర్ నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ ద ఆర్గానిజం మనం చదువుకుందాం. నెక్స్ట్ దీంతో పాటు బడ్డింగ్ మెథడ్తో పాటు ఫ్రాగ్మెంటేషన్ కూడా మనము డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో అబ్జర్వ్ చేయవచ్చు. ఫ్రాగ్మెంటేషన్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. అంటే ఫ్రాగ్మెంటేషన్ అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇందులో జనరల్గా వాట్ వీ కెన్ అబ్జర్వ్, ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఫంగై, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగై. జనరల్గా ఫంగై మెయిన్లీ అసెక్సువల్ ఇట్ రిప్రొడ్యూసెస్ బై ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్. అంటే టోటల్ ఫంగస్ mycelium or hyphae. Unfortunately, if it breaks, each and every fragment has the ability to develop into the new fungus. That is fragmentation. Next, filamentous algae. జనరల్గా filamentous algae లో కూడా మనము ఈ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయవచ్చు.
filamentous algae like in Spirogyra. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పైరోగైరా ఫిలమెంట్లో జనరల్గా ఇలా స్పైరోగైరా ఫిలమెంట్ ఉంటే బికాస్ ఆఫ్ aquatic animals, if it breaks into the fragment, each and every fragment, for example ఇలా fragments, 2 fragments form and each and every fragment has the ability to develop into the new algae. సో ఇక్కడ ఏంటంటే మనకు algae it is plural word, alga singular word. ఈ fragment, each and every fragment again divides mitotically and the cells elongates and helps to formation of new alga. ఈ ఫిలమెంటస్ ఆల్గేలో కూడా మనం జనరల్గా ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయవచ్చు. దీనితో పాటు మనము ఇంకొక కొన్ని ఆర్గానిజమ్స్లో వీ కెన్ అబ్జర్వ్ ఫ్రాగ్మెంటేషన్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్. ఫిలమెంటస్ ఆల్గేతో పాటు ప్రోటోనీమా ఆఫ్ మాసెస్. యూజువల్లీ మాసెస్ అనేది బ్రయోఫైట్ ప్లాంట్స్ మాసెస్ ఒక గ్రూప్, ఒక కేటగిరీ ఉంటుంది. అందులో 1 type ఆఫ్ ఆర్గానిజమ్స్ మాసెస్ అనేవి. ఈ మాసెస్లో ప్రోటోనీమా కూడా మనకు వెజిటేటివ్ రిప్రొడక్షన్, దట్ ఈస్ ఎస్పెషల్లీ ఫ్రాగ్మెంటేషన్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ మనము అబ్జర్వ్ చేయవచ్చు. దానితో పాటు 3rd type ఆఫ్ రిప్రొడక్షన్ స్పోరులేషన్. జనరల్గా స్పోరులేషన్ మెథడ్ ఆల్సో వీ కెన్ అబ్జర్వ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద ఫంగై. ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. జనరల్గా అసెక్సువల్ రిప్రొడక్షన్లో ఏంటంటే స్పోర్స్, thousands, millions of spores are produced by the fungus. So that method is known as sporulation. Each and every spore, for example ఇక్కడ ఒక ఫంగస్ ఉందని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇట్ ఈస్ హైఫే మైసీలియం. సో స్పోరాంజియోఫోర్ డెవలప్స్. ఈ స్పోర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఫాల్స్ ఆన్ సూటబుల్ సబ్స్ట్రేటమ్ ఇట్ డెవలప్స్ ఇంటు ది న్యూ ఫంగస్. అంటే మనకు ఫంగస్లో స్పోరులేషన్ మెథడ్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. దీంతో పాటు మెజారిటీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ దే ఎగ్జిబిట్స్ సెక్సువల్ మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్. సెక్సువల్ రిప్రొడక్షన్ మెథడ్ యూజువల్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ హయ్యర్ ఆర్గానిజమ్స్. అంటే హయ్యర్ ప్లాంట్స్, హయ్యర్ ఎనిమల్స్లో మనం జనరల్గా లైంగిక ప్రత్యుత్పత్తి లేదా సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అంటే అక్కడ ఏంటంటే మనకు సెక్సువల్ రిప్రొడక్షన్లో మనం జనరల్గా అబ్జర్వ్ చేయాలంటే గ్యామెటిక్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ కూడా మనం లివింగ్ బీయింగ్స్లో అబ్జర్వ్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి అలాంగ్ విత్ గ్రోత్ ఈజ్ నాట్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. ఎందుకంటే నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో దే గ్రో. బట్ అందులో ఆ గ్రోత్ అనేది ఎక్స్టర్నల్ గ్రోత్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ గ్రోత్, అందుకొరకు మనము డిఫైనింగ్ క్యారెక్టర్గా కన్సిడర్ చేయడం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనము రిప్రొడక్షన్ ఆల్సో నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. రిప్రొడక్షన్ కూడా ఇది మనకు నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్. అంటే ఆల్ లివింగ్ బీయింగ్స్, ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఆల్ లివింగ్ బీయింగ్స్ ఎగ్జిబిట్స్ రిప్రొడక్షన్ అంటే 100% రాంగ్. ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. అంటే వై ఇట్ ఈజ్ నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అంటే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనము జనరల్గా మ్యూల్స్, అంటే ఇప్పుడు చదివే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోయే ఎగ్జాంపుల్స్, వీటిలో మనము రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయలేము. మ్యూల్స్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ స్టెరైల్ వర్కర్ బీస్. నెక్స్ట్ ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్ యూజువలీ దే డు నాట్ ఇన్ దీస్ ఆర్గానిజమ్స్. అంటే మనకు మ్యూల్స్, స్టెరైల్ వర్కర్ బీస్, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్ దే డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ ద రిప్రొడక్షన్. అంటే హాఫ్ స్ప్రింగ్ ప్రొడక్షన్ ఎబిలిటీ అనేది మనం జనరల్గా అబ్జర్వ్ చేయలేము. మనకు మ్యూల్స్, దీస్ ఆర్ హాఫ్ స్ప్రింగ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజం. మ్యూల్స్ అనేది మనము ఎలా ఫామ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ హాఫ్ స్ప్రింగ్ ఆర్ ఆర్గానిజం. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ క్రాసింగ్ మేల్ డాంకీ విత్ ఫిమేల్ హార్స్. మనము మేల్ డాంకీ, ఫిమేల్ హార్స్ ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్ స్పీసీస్. జనరల్గా ఈ రెండింటిని మనం క్రాస్ చేస్తే మనకు ఒక డిఫరెంట్ ఆర్గానిజం వస్తుంది, దట్ ఈస్ మ్యూల్స్. దే ఆర్ sterile, they don't have the ability to produce new offspring.
బట్ దే ఆర్ యూస్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ మెనీ వేస్. జనరల్గా ఈ మ్యూల్స్ అనేవి దే ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ క్రాసింగ్ మేల్ డాంకీ విత్ ఫిమేల్ హార్స్. అంటే ఈ రెండు క్యారెక్టర్స్, డాంకీ అండ్ హార్స్, బోత్ ద క్యారెక్టర్స్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద మ్యూల్స్. జనరల్గా మనం ఈ హిమాలయ మౌంటైన్స్ రీజన్లో ఈ వెయిట్ లగేజ్ క్యారీ చేయడానికి ఈ ఆర్గానిజమ్స్ ఎక్కువగా, ఈ మ్యూల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మనకు మిలిటరీ వాళ్ళు కానీ హిమాలయ మౌంటైన్స్ రీజన్లో ఉండే వాళ్ళు జనరల్గా ఈ మ్యూల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ దే డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ న్యూ ఇండివిజువల్స్. స్టెరైల్ వర్కర్ బీస్, ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్స్, ఈవెన్ ఇవన్నీ కూడా ఈ ఆర్గానిజమ్స్ దే డు నాట్ ఎగ్జిబిట్ రిప్రొడక్షన్. అంటే రిప్రొడక్షన్ డస్ నాట్ అక్కర్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఎందుకంటే ఇందులో ఈ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అందులో మనం రిప్రొడక్షన్ అనేది అబ్జర్వ్ చేయలేము. సో మనకు నాన్ లివింగ్ థింగ్స్లో జనరల్గా రిప్రొడక్షన్ అబ్జర్వ్ చేయవచ్చా అంటే, నాన్ లివింగ్ థింగ్స్ దే నెవర్ ఎగ్జిబిట్ రిప్రొడక్షన్. ఏ నాన్ లివింగ్ థింగ్లో కూడా మనము రిప్రొడక్షన్ ఎబిలిటీ అబ్జర్వ్ చేయలేము. కానీ ఇక్కడ ఏంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆల్సో దే రిప్రొడ్యూస్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ జనరల్గా యూనిసెల్యులర్ ఆర్గానిజం దే డోంట్ హ్యావ్ న్యాచురల్ డెత్. మనం బ్యాక్టీరియా కనుక తీసుకుంటే అందులో న్యాచురల్ డెత్ అనేది ఉండదు. అంటే మనం బికాజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ వాటి వల్ల మనం డెత్ జరుగుతుంది తప్ప వాటిలో నార్మల్గా న్యాచురల్ డెత్ అనేది మనం జనరల్గా అబ్జర్వ్ చేయలేము. ఇక్కడ మనం గమనించవలసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యూనిసెల్యులర్ ఆర్గానిజం దే ఇంక్రీజెస్ దేర్ సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ దే డివైడ్స్ బై ఫిషన్, బైనరీ ఫిషన్ ఆర్ ఫిషన్ మెథడ్ ఆర్ మల్టిపుల్ ఫిషన్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ద్వారా దే ప్రొడ్యూసెస్ న్యూ ఆఫ్ స్ప్రింగ్స్. అంటే ఇందులో మనం జనరల్గా ఏంటంటే గ్రోత్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై రిప్రొడక్షన్. అంటే ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం గ్రో అవుతుంది అంటే అల్టిమేట్లీ ఇట్ డివైడ్స్ అండ్ ప్రొడ్యూసెస్ డాటర్ సెల్స్. అంటే గ్రో అవుతుంది అని మనము ఒక మైక్రోబ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఫైనల్ వెన్ ఎవర్ గ్రోత్ ఎండ్స్ ఆటోమేటిక్ ఇట్ డివైడ్స్, ఇట్ ప్రొడ్యూసెస్ న్యూ ఆఫ్ స్ప్రింగ్స్. అలా మనము జనరల్గా గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ జనరల్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డిఫైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఎందుకంటే గ్రోత్ నాన్ లివింగ్ థింగ్స్లో అబ్జర్వ్ చేయవచ్చు. నాన్ లివింగ్ థింగ్స్ ఎక్స్టెన్సివ్ గ్రోత్, దట్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ ద మెటీరియల్, అందుకొరకు అది డిఫైనింగ్ క్యారెక్టర్ కాదు. రిప్రొడక్షన్ కన్సిడర్ చేసుకుందామంటే రిప్రొడక్షన్ కూడా ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఇట్ ఈస్ థర్డ్ డిఫైనింగ్ క్యారెక్టర్, దట్ ఈస్ మెటాబాలిజం. జనరల్గా మెటబాలిజం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్. మెటబాలిజం అంటే మెయిన్గా మెటబాలిజం ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 phases. సో మనకి అనాబాలిజం అండ్ కెటబాలిజం. బోత్ ద క్యారెక్టర్స్ టుగెదర్ నోన్ యాజ్ మెటబాలిజం. అంటే ఈ రెండు అనబాలిక్ కెటబాలిక్ రియాక్షన్స్ బోత్ టుగెదర్ నోన్ యాజ్ మెటబాలిజం. జనరల్గా ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇట్ ఎగ్జిబిట్స్ మెటబాలిక్ రియాక్షన్స్. జనరల్గా మనం ప్రతి సెల్లో మెటబాలిక్ రియాక్షన్స్ లేకుండా వీ కాంట్ సీ అట్లీస్ట్ వన్ సింగిల్ ఆర్గానిజం. వీ కాంట్ సే సింగిల్ ఆర్గానిజం కూడా మనకి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఛాన్సెస్ లేదండి. ప్రతి లివింగ్ బీయింగ్ ఎవ్రీ సెల్ ఎగ్జిబిట్స్ షోస్ మెటబాలిక్ రియాక్షన్స్. అంటే అనబాలిజం అంటే కన్స్ట్రక్టివ్ ప్రాసెస్, ఇట్ సింథసైజెస్ న్యూ మాలిక్యూల్స్. అంటే సింథసిస్ ఆఫ్ న్యూ మాలిక్యూల్స్ అక్కర్స్ ఇన్ ద లివింగ్ బీయింగ్స్. అంటే కార్బోహైడ్రేట్ సింథసిస్, ప్రోటీన్స్ ఫార్మేషన్ ఫ్రమ్ అమైనో యాసిడ్స్, ఇవన్నీ కూడా మనకు ఫ్యాట్స్ ఫార్మేషన్, ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్. ఈ ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ టుగెదర్ కంబైన్స్ అండ్ ఫార్మ్స్ ఫ్యాట్స్. డిఫరెంట్ అమైనో యాసిడ్స్ కంబైన్స్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్స్ ప్రోటీన్. అంటే ఇవన్నీ కూడా అనబాలిక్ ప్రాసెస్. కెటబాలిక్ అంటే డిస్ట్రక్టివ్ ప్రాసెస్. జనరల్గా కాంప్లెక్స్ మాలిక్యూల్స్ దే బ్రేక్స్ డౌన్ ఇన్ టు ది సింపుల్ మాలిక్యూల్స్. అంటే మనం అనబాలిక్ అండ్ కెటబాలిక్ both the process we can observe in living beings. So but no non-living thing exhibits metabolism. జనరల్గా ఏ నాన్ లివింగ్ థింగ్లో కూడా
మనము మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి అబ్జర్వ్ చేయలేము. సో మెటబాలిజం ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ థింగ్స్. అంటే మెటబాలిజం అనేది డిఫైనింగ్ క్యారెక్టర్. ఎందుకంటే ఇది ప్రతి లివింగ్ బీయింగ్, మీరు ఏ లివింగ్ ఆర్గానిజం తీసుకున్నా బ్యాక్టీరియాలో మెటబాలిక్ రియాక్షన్స్ అక్కర్స్, నెక్స్ట్ ఫంగస్ మెటబాలిక్ రియాక్షన్స్ అక్కర్స్, ఆల్గేలో మెటబాలిక్ రియాక్షన్స్ అక్కర్స్. ఏ లివింగ్ థింగ్ దట్ మే బీ యూనిసెల్యులర్ ఆర్ సింగిల్ సెల్యులర్, ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి, ప్రతి జీవిలో కూడా మనము ఈ మెటబాలిజం అనేది అబ్జర్వ్ చేయవచ్చు. అంటే సో మెటబాలిక్ రియాక్షన్, మెటబాలిజం ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మెజారిటీ ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సో మెటబాలిజం ఇట్ ఈస్ డిఫైనింగ్ క్యారెక్టర్. జనరల్గా కాన్షియస్నెస్, అంటే యూజువల్లీ ఇన్ దిస్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెల్ఫ్ కాన్షియస్నెస్. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఇరిటబిలిటీ, కాన్షియస్నెస్ అంటే ఆల్ ఆర్గానిజం దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్. ప్రతి లివింగ్ బీయింగ్ దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్, దట్ ఈస్ కాన్షియస్నెస్. అంటే అవేర్ ఆఫ్ సరౌండింగ్ అంటే సెల్ఫ్. సో ఇక్కడ ఏంటంటే మనము ఆల్ లివింగ్ బీయింగ్స్ దే రెస్పాండ్ ఫర్ ఎక్స్టర్నల్ స్టిములై. ప్రతి ఆర్గానిజంలో మనం కాన్షియస్నెస్ అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఎక్స్టర్నల్ చేంజెస్, అంటే టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, లైట్ కానీ, ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ యూజువల్లీ దే ఆర్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ స్టిములై. ఈ స్టిములైకి ప్రతి ఆర్గానిజం, ఎవ్రీ ఆర్గానిజం యూజువల్లీ షోస్ ఎ పర్టికులర్ రెస్పాన్స్. అంటే షోయింగ్ ఆఫ్ రెస్పాన్స్ బై ద living organisms because of stimulus. It is one of the important characteristic feature of living beings. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక ఎర్త్వామ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎర్త్వామ్, ఇఫ్ విల్ టచ్ ఎర్త్వామ్ దిస్ సైడ్ ఇట్ విల్ మూవ్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్. కాన్షియస్నెస్ ద టచింగ్ దట్ ఇఫ్ విల్ టచ్ ద ఎర్త్వామ్, అదేంటంటే మనకు స్టిములస్. సో మూవింగ్ అవే ఫ్రమ్ దట్ సైడ్ దట్ ఈజ్ రెస్పాన్స్. అంటే జనరల్గా ఈ స్టిములస్ రెస్పాన్స్, అంటే ఫర్ ఎవ్రీ స్టిములస్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్స్ పర్టికులర్ రెస్పాన్స్. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. అంటే జనరల్గా కాన్షియస్నెస్ అనేది మనము ఇట్ ఈజ్ 100% వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద లివింగ్ బీయింగ్స్. బట్ ఇక్కడ ఏంటంటే కాన్షియస్నెస్ ఇన్ జనరల్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, దోస్ వర్ ఇన్ కోమా, అంటే కోమాలో ఉన్న బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఆల్సో లివింగ్ థింగ్. అంటే బట్ అక్కడ ఏంటంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ వై కాంట్ అబ్జర్వ్. సో బ్రెయిన్ డెడ్ పేషెంట్లో కూడా మనకు జనరల్గా బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఆల్సో లివింగ్ థింగ్. అంటే అక్కడ ఏంటంటే మనము ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది మనం జనరల్గా అబ్జర్వ్ చేయవచ్చు. అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ జనరల్గా మనం అబ్జర్వ్ చేయలేము. బట్ కాన్షియస్నెస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఆల్సో డిఫైనింగ్ క్యారెక్టర్. జనరల్గా అన్ని లివింగ్ బీయింగ్స్ అనేవి మనకు కాన్షియస్నెస్ అనేది మనము అబ్జర్వ్ చేయవచ్చు. వీటన్నింటికీ క్యారెక్టర్స్కు రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ డిఫరెంట్ ఇంటరాక్షన్స్. జనరల్గా అన్ని క్యారెక్టర్ దట్ మే బి గ్రోత్, రిప్రొడక్షన్, నెక్స్ట్ ఆల్ దీస్ క్యారెక్టర్స్, అంటే ఈ అన్ని క్యారెక్టర్స్ కూడా మెటబాలిక్ రియాక్షన్స్ ఆర్ కాన్షియస్నెస్, ప్రతి క్యారెక్టర్ కూడా మనకు అందులో మెయిన్గా బికాజ్ ఆఫ్ డిఫరెంట్ ఇంటరాక్షన్స్. అంటే యూజువల్లీ లివింగ్ బీయింగ్స్ దే కన్సిస్టెడ్ different they exhibits different types of metabolic reaction, different types of interactions. అంటే యూజువల్ ప్రతి ఆర్గానిజంలో మనకు కెమికల్ ఇంటరాక్షన్స్, ఆల్ కెమికల్ ఇంటరాక్షన్స్ దే అక్కర్స్ ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్. బికాస్ ఆఫ్ అక్కరింగ్ ఆఫ్ ఆల్ దీస్ రియాక్షన్స్, ఇంటరాక్షన్స్, సో యూజువల్లీ ఆల్ ఆర్గానిజం దే ఎగ్జిబిట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అంటే ఇక్కడ మనకు కాన్షియస్నెస్లో మనకేంటంటే జనరల్గా ఆల్మోస్ట్ ఆల్ స్టిములస్ రెస్పాన్స్ అనేది రెస్పాన్స్ ఇట్ ఈస్ షోన్ బై ద ఆర్గానిజం ఫర్ ఎక్స్టర్నల్ స్టిములస్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు. అంటే అందులో కూడా ఇంటరాక్షన్స్, అంటే ప్రతి క్యారెక్టర్ కూడా దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బికాస్ ఆఫ్ అక్కరింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినది ఏంటంటే వాట్ ఈజ్ లివింగ్ థింగ్. లివింగ్ థింగ్స్ ఎగ్జిబిట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అని మనం డిస్కస్ చేసాం. అంటే లివింగ్ థింగ్స్ ఎగ్జిబిట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. హౌ వీ కెన్ డిఫైన్ వెదర్ ఇట్ ఈస్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ అనేది మనము ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ను బేస్ చేసుకొని డివైడ్ చేయడం
జరిగింది. అందులో ఫస్ట్ గ్రోత్ అని డిస్కస్ చేశాము, గ్రోత్. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ రిప్రొడక్షన్ అని డిస్కస్ చేశాము. థర్డ్ క్యారెక్టర్ మెటబాలిక్ రియాక్షన్స్. ఫోర్త్ క్యారెక్టర్ కాన్షియస్నెస్. దానితో పాటు మనము ఈ అన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్కు జనరల్గా ఇంటర్నల్ జరిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ఇంటరాక్షన్స్ వల్ల ఆర్గానిజమ్స్ అనేవి ఈ క్యారెక్టర్స్ను ఎగ్జిబిట్ చేస్తాయి. ఇందులో మనకి ఏంటంటే మెయిన్గా ఫైనల్ కన్క్లూజన్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. సో యూజువల్లీ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఎగ్జిబిట్స్ మెయిన్లీ మెటబాలిక్ రియాక్షన్స్ అండ్ కాన్షియస్నెస్. మెటబాలిక్ రియాక్షన్స్ అనేది 100% మనం అబ్జర్వ్ చేయవచ్చు. సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది బ్రెయిన్ డెడ్ పేషెంట్లో జనరల్గా సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనము అబ్జర్వ్ చేయం. బట్ లివింగ్ థింగ్ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లివింగ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో ఈ అన్ని క్యారెక్టర్స్ కూడా జనరల్గా మనము ఈ మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎక్సెప్షన్స్ మనం కొన్ని క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ ఎగ్జిబిట్స్ ఈవెన్ గ్రోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిప్రొడక్షన్. మెజారిటీ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ ఎక్సెప్ట్ ఫ్యూ అంటే మనము దట్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ గ్రోత్ అలా మనం కన్సిడర్ చేసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్ అంటే దే ఆర్ నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్. అంటే గ్రోత్ అనేది నాట్ డిఫైనింగ్ క్యారెక్టర్. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. ఇన్ దిస్ టాపిక్ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. అంటే ఒక పర్టిక్యులర్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ వీ కాంట్ ఫైండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. డిఫరెంట్ అంటే మనము ప్లాంట్స్, ఎనిమల్స్, బ్యాక్టీరియా, ఫంగై, సో మనం హ్యూమన్ బీయింగ్స్, ఇన్సెక్ట్స్, మొలస్కన్స్ అలా మనము డిఫరెంట్ ఆర్గనిజమ్స్ అబ్జర్వ్ చేస్తే మనము వీ కెన్ ఫైండ్ డైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. సో ప్రెజెన్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ డైవర్సిటీ. అంటే మనకి ఏంటంటే లివింగ్ వరల్డ్ అనేది ఇట్ కన్సిస్ట్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్. సో ఇందులో మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఎ ప్రిడిక్షన్. సో అకార్డింగ్ టు సైంటిస్ట్ ప్రిడిక్షన్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ ప్రిడిక్టెడ్ వాల్యూస్. సో నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్ prediction 5 to 50 million species found on the earth planet. And imagine how many number of according to this scientist prediction అంటే వాళ్ళు గెస్ చేసి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఆన్ ద ఎర్త్ ప్లానెట్ 5 to 50 million species found on the earth planet. అంటే ఎన్ని ఆర్గనిజమ్స్ ఉన్నాయి. మనం యావరేజ్ కనుక తీసుకుంటే జనరల్గా యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దాదాపు 14 మిలియన్ ఆర్గానిజమ్స్, 14 మిలియన్ స్పీసీస్. అంటే ప్రెడిక్షన్ చేసిన వాల్యూ 5 to 50 మిలియన్ స్పీసీస్. కానీ మనం యాజ్ అన్ యావరేజ్ తీసుకుంటే 14 మిలియన్ స్పీసీస్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ ప్లానెట్. బట్ సైంటిస్టులు మనకి ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసి వాటికి బయలాజికల్ నామిన్క్లేచర్ ప్రకారము నేమింగ్ ఇచ్చి వాటికి డిఫరెంట్ క్లాస్గా అరేంజ్ చేయడము ఇప్పటివరకు మనకు 1.7 to 1 అరౌండ్ మిలియన్ స్పీసీస్ డిస్క్రైబ్డ్ బై ద సైంటిస్ట్. ఇమాజిన్ మనకు 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్ ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ బై ద సైంటిస్ట్. అంటే మనకు ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు డిస్కవర్ మెనీ ఆర్గానిజమ్స్. అంటే ఆన్ ద ఎర్త్ ప్లానెట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఆర్ దేర్. బట్ ఇప్పటి వరకు మనము క్లియర్లీ scientists they discovered and as well as explained. So 1.7 to 1.8 million species have been explained by the different scientists. And వీటికి నేమింగ్ ఇవ్వడం కానీ అకార్డింగ్ టు నామిన్క్లేచర్, సో క్లాసిఫికేషన్ ప్రకారము వాటికి బైనామియల్ నామిన్క్లేచర్ ప్రకారము నేమింగ్, నెక్స్ట్ అరేంజింగ్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్ క్లియర్గా దట్ ఈస్ డన్ అరౌండ్ 1.7 to 1.8. ఇందులో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అరౌండ్ ఇందులో మనకు 1.7 to 1.8 మిలియన్ స్పీసీస్ ఐడెంటిఫైడ్ బై ద సైంటిస్ట్. బట్ 1.2 మిలియన్ స్పీసీస్ ది బిలాంగ్స్ టు ఎనిమల్ కింగ్డమ్. అంటే మనకు ఎనిమల్ కింగ్డమ్ ఆర్గానిజం స్పీసీస్ అరౌండ్ 1.2 మిలియన్ స్పీసీస్ ఎక్స్ప్లెయిన్ బై ద సైంటిస్ట్.
అంటే ఇన్ని ఆర్గానిజమ్స్ ఇప్పటి వరకు మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగినది. నెక్స్ట్ ప్లాంట్స్ కనుక తీసుకుంటే 0.5 మిలియన్ ఆర్గానిజమ్స్, మిలియన్ స్పీసీస్, దట్ ఈస్ ప్లాంట్స్ సో ఫార్ discovered by the identified by the scientists. So 0.5 million species of plants identified by the scientists and explained by the scientists. జనరల్గా ఇక్కడ మనము మనకి ఎనిమల్స్ కనుక చూస్తే అమాంగ్ 1.2 మిలియన్ స్పీసీస్లో మనకు మోర్ దాన్ 10 lakhs species. So more than 10 lakh species usually identified insects only. అంటే మనం ఇందులో ఎనిమల్స్లో 1.2 మిలియన్ స్పీసీస్లో మోర్ దాన్ 10 lakhs ఇన్సెక్ట్స్. అంటే ఇన్సెక్ట్స్ అనేవి చాలా లార్జ్ ఆర్థ్రోపోడా ఫైలం. ఇన్సెక్ట్స్ బిలాంగ్స్ టు ఆర్థ్రోపోడా ఫైలం. అందులో మనకు ఆ ఆర్థ్రోపోడా ఫైలంలో మనకు మోర్ దాన్ 10 lakhs స్పీసీస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ ఐడెంటిఫైడ్ బై ద సైంటిస్ట్. ఇమాజిన్ ఇక్కడ ఏంటంటే మనకు ఇందులో 1.2 మిలియన్లో more than 10 lakh species belongs to insects group. Every year, it is really wonder, every year scientists, they are discovering around 15,000 new species. And prati year kuda scientists total all over world, they are discovering more than 15,000 species. అంటే ఇంకా ఇప్పుడు కూడా మనకు తెలియని ఆర్గానిజమ్స్ అంటే డెన్స్ ఫారెస్ట్ ఏరియా, ఎక్వాటిక్ రీజన్, వాటర్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా మనము కనుక్కోవాల్సిన, అంటే డిస్కవర్ చేయాల్సిన, ఐడెంటిఫై చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఇన్ని ఆర్గానిజమ్స్ గెస్ట్ అంటే సైంటిస్ట్ ప్రెడిక్షన్ కానీ, లేదా ఇఫ్ యూ టేక్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ద ఆర్గానిజమ్స్, అంటే మనం ఎన్ని ఆర్గానిజమ్స్ ఇంకా డిస్కవర్ చేయాలి, నేమింగ్ చేయాలనేది మనకు రియల్లీ ఇట్ ఈస్ అ రియల్లీ వండర్. అంటే ఎన్ని ఆర్గానిజమ్స్ మనం సో ఫార్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై మిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో వీ హ్యావ్ నాట్ డిస్కవర్డ్. సో ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ ఆల్ ఓవర్ వరల్డ్ scientists they are identifying new species which are not identified earlier. అంటే మనం ఇంతకు మునుపు ఐడెంటిఫై చేయని ఆర్గానిజమ్స్ ప్రతి ఇయర్ కూడా సైంటిస్ట్ ఐడెంటిఫై చేస్తూ ఉండడం జరిగింది. మనము వీటన్నిటికి కూడా అంటే ఈ ప్రాతిపదికన అంటే ఇలా డివైడ్ చేయడానికి మనం క్లాసిఫికేషన్ అనేది జనరల్గా యూజ్ చేస్తాం. అంటే క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్. సో మనకి ఇన్ని స్పీసీస్ ఉన్నాయి, చాలా స్పీసీస్ ఉన్నాయి. ప్లాంట్స్లో తీసుకుంటే డిఫరెంట్ స్పీసీస్ ఆర్ దేర్, ఎనిమల్స్లో తీసుకుంటే కూడా నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. అంటే ఈ అన్ని స్పీసీస్ కూడా జనరల్గా మనము ఆల్ స్పీసీస్ యూజువలీ మనము వీ కెనాట్ స్టడీ, వీ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ టైం. సో అన్ని ఆర్గానిజమ్స్ను మనం స్టడీ చేయాలంటే మన టైం అనేది, మన లైఫ్ స్పాన్ అనేది నాట్ ఎనఫ్. అటువంటిప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ క్లాసిఫికేషన్ సిస్టమ్. మనము బ్రీఫ్గా క్లాసిఫికేషన్ అంటే ఏంటి, దానితో పాటు ఒక సైన్స్ టర్మ్స్, బాటనీ టర్మ్స్, క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్, నెక్స్ట్ టాక్సానమీ డెఫినేషన్ అండ్ ఇంపార్టెన్స్, నెక్స్ట్ సిస్టమెటిక్స్ ఇంపార్టెన్స్. ఇవన్నీ చదువుతూ మనము ICBN రూల్స్ కూడా చదువుతాం. అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిన్క్లేచర్. ఈ ICBN రూల్స్ ఎలా సైంటిస్ట్ ఎలా నేమ్ పెడతారంటే వాటికి నేమింగ్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్, నేమింగ్ టు ఏ న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు మనం చదివింది ఏంటంటే డైవర్సిటీ. సో దీని తర్వాత ఇప్పుడు మనం చదివిపోయిందంటే క్లాసిఫికేషన్, ఒక చిన్న టాపిక్. దాని తర్వాత టాక్సానమీ, దాని తర్వాత సిస్టమేటిక్స్, అటు తర్వాత ICBN రూల్స్. అంటే ICBN ఎలా సైంటిస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, వాట్ మెథడ్స్ అంటే వాట్ స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ ఏ పర్టికులర్ సైంటిఫిక్ నేమ్. సో అది జనరల్గా మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్. ఆఫ్టర్వర్డ్స్ క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ టాక్సానమీ, సిస్టమెటిక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే క్లాసిఫికేషన్. సో హియర్ క్లాసిఫికేషన్. సో మెయిన్గా క్లాసిఫికేషన్
క్లాసిఫైయింగ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ మెయిన్గా ఇది ఒక డిఫికల్ట్ టాస్క్. సో జనరల్గా క్లాసిఫికేషన్. సో మనము వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, వై వీ హ్యావ్ టు డివైడ్ ఆర్గానిజమ్స్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్, అది మనం చదువుకుందాం. జనరల్గా ప్లాంట్స్ గ్రూప్స్ కానీ ఎనిమల్ గ్రూప్స్ కానీ దే ఆర్ హ్యావింగ్ డైవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మనము సిమిలారిటీస్ అనేవి కొన్ని ఆర్గానిజమ్స్లో చూడవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డైకాట్ ప్లాంట్ కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే యూజువల్లీ డైకాట్ ప్లాంట్లో కానీ మోనోకాట్ ప్లాంట్లో కానీ ఎనిమల్ కింగ్డమ్లో కానీ జనరల్గా కొన్ని కామన్ క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ ప్లాంట్స్ తీసుకుంటే ఫ్యాబేజీ ఫ్యామిలీ జనరల్గా మెజారిటీ ఆఫ్ ద పల్సెస్ అందులో అబ్జర్వ్ చేయవచ్చు. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే క్లాసిఫికేషన్ ఇంపార్టెన్స్. అంటే 0.5 అరౌండ్ 0.5 మిలియన్ అంటే మోర్ దెన్ 5 lakhs ప్లాంట్ స్పీసీస్ ఆర్ దేర్. అన్ని ప్లాంట్స్ క్యారెక్టర్స్ మనం చదవడానికి అవసరం లేదు. అంటే ఇఫ్ విల్ డివైడ్ ఆల్ ప్లాంట్స్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్ ఆర్ ఆర్డర్స్, నెక్స్ట్ జీనస్, అలా మనం డిఫరెంట్గా డివైడ్ చేస్తే ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు స్టడీ. అంటే ఒక ఫ్యామిలీలో జనరల్గా ఒక ప్లాంట్ క్యారెక్టర్స్ చదివితే ఆల్మోస్ట్ ఆల్ అంటే మనకు మెజారిటీ క్యారెక్టర్స్ విల్ బి, అంటే మెనీ క్యారెక్టర్స్ విల్ బి సిమిలారిటీస్. జనరల్గా ఆర్థ్రోపోడా ఫైలం లేదా ఏదైనా ఒక ఫైలంలో పర్టికులర్ ఫైలంలో ఉండే ఆల్ ఆర్గానిజమ్స్ ఆల్మోస్ట్ ఆల్ హ్యావింగ్ మెనీ సిమిలార్ క్యారెక్టర్స్. అంటే ఒక్క ఆర్గానిజం క్యారెక్టర్స్ కనుక మనము చదివితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆర్గానిజమ్స్ క్యారెక్టర్స్ మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. అంటే క్లాసిఫికేషన్ ఇట్ హెల్ప్స్ టు డివిజన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ similarities, dissimilarities, having different types of new characters. ఈ క్యారెక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని మనము ఆర్గానిజమ్స్ అనేది డివైడ్ చేయవచ్చు. అంటే క్లాసిఫికేషన్ ఫైనల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ టు స్టడీ ద ఆర్గానిజమ్స్. సో ఈజీ టు అండర్స్టాండ్ టోటల్ వన్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం చదివేది ఏంటంటే taxonomy. So at present we are discussing about taxonomy. Mainly it is a branch of biology and a branch of botany. Taxonomy, it is a branch of botany. Mainly it describes about principles and procedures of different types of living beings. And ikkada manaku different types of plants. So ikkada endante taxonomy definition. So it is a branch of botany. Plant taxonomy, it is a branch of botany, branch of science. It describes about principles and procedures of different types of organisms. So ఇక్కడ మనకి ఏంటంటే ఈ టాక్సానమీలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. మెయిన్గా కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. ఈ టాక్సానమీలో మనకు మెయిన్గా 4 కాంపోనెంట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఫస్ట్ కాంపోనెంట్ క్యారెక్టరైజేషన్ ఫస్ట్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. ఇవన్నీ కూడా మనకు మెయిన్గా కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. ఐడెంటిఫికేషన్. థర్డ్ క్యారెక్టర్ ఈజ్ నామిన్క్లేచర్. సో ఇక్కడ మనకు క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామిన్క్లేచర్, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా దీనితో పాటు ఫైనల్గా మనకు క్లాసిఫికేషన్ అంటే ఫైనల్గా క్లాసిఫై చేయడం, ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. ఇందులో ప్రతి క్యారెక్టర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా సైంటిస్టులు ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాసిఫైయింగ్ వన్ ఆర్గానిజం దే కన్సిడర్డ్ ఆల్ దీస్ 4 కాంపోనెంట్స్ అకార్డింగ్ టు టాక్సానమికల్ ప్రిన్సిపల్స్. ఏదైనా ఒక ఆర్గానిజంను డివైడ్ చేసినప్పుడు దే విల్ కన్సిడర్ ఆల్ దీస్
characteristic features. Generally characterization, so if newly identified organism based on some specific important characters, they will place in different groups. So ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫికేషన్లో చూసుకుంటే ఇఫ్ ఎనీ సైంటిస్ట్ ఐడెంటిఫైస్ న్యూ ప్లాంట్ ఆర్ ఎనిమల్, దే విల్ క్రాస్ చెక్. అంటే ఒక ఎనిమల్ కానీ ఒక ప్లాంట్ కానీ మనము సైంటిస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు దే విల్ కంపేర్. సో ఫస్ట్ ఆల్రెడీ ఈ ఆర్గానిజం, if this organism is it new to us or is it described earlier by if any scientist అనేది క్రాస్ చెక్ చేసుకుంటారు. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్. న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం ఫస్ట్ ఏంటంటే ఒక ఆర్గానిజం ఐడెంటిఫై చేస్తే scientists they will compare with whether it is already earlier described by any scientist or not. ఒకవేళ అది ఆల్రెడీ డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనకు సైంటిస్టులు క్లాసిఫికేషన్ అనేది ఫాలో కారు. కొత్తగా ఐడెంటిఫై చేసిన ఆర్గానిజంకు మాత్రమే ఐడెంటిఫికేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నామిన్క్లేచర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం జనరల్గా సైంటిస్ట్ దే విల్ క్రియేట్ వన్ న్యూ వర్డ్ అకార్డింగ్ టు సమ్ ప్రిన్సిపల్స్. అంటే ఐసిబిఎన్ నామ్స్ అనేవి మనకు ప్లాంట్ అయితే ఐసిబిఎన్, ఎనిమల్ అయితే ఐసిజెడ్ఎన్, వైరస్ అయితే ఐసిటీవీ, బ్యాక్టీరియా అయితే ఐసిఎన్బి అనేవి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది. నామిన్క్లేచర్ అంటే నేమింగ్ ఆఫ్ ఎ న్యూలీ నేమింగ్ అంటే గివింగ్ ఎ పర్టికులర్ నేమ్ టు న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ నామిన్క్లేచర్. అంటే ఒక నేమింగ్, ఒక పర్టికులర్ నేమ్ క్రియేట్ చేయడాన్ని మనకు నామిన్క్లేచర్ అంటారు. తర్వాత క్లాసిఫికేషన్ అంటే అది ఎక్కడ పెట్టాలనేది వాళ్ళు చూసి వెదర్ ఇట్ ఈస్ డైకాట్ ప్లాంట్, మోనోకాట్ ప్లాంట్ అనేవి ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్, కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. ఎట్ ద టైమ్ ఆఫ్ జనరల్గా క్లాసిఫై చేసే ముందు ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా సైంటిస్టులు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సిస్టమేటిక్స్లో ఏంటంటే మనము జనరల్గా మనం సింపుల్గా డిస్కస్ చేస్తే సో ఇక్కడ ఏంటంటే టాక్సానమీ ప్లస్ ఫైలోజెనీ, టాక్సానమీ ప్లస్ ఫైలోజెనీ జనరల్గా సిస్టమేటిక్స్ అనొచ్చు. అంటే టాక్సానమీకి మనము ఎవల్యూషనరీ క్యారెక్టర్స్, టాక్సానమీ ప్లస్ ఫైలోజెనీ అంటే ఫైలోజెనీ నథింగ్ బట్ ఎవల్యూషనరీ క్యారెక్టర్స్ మనం డిస్కస్ చేయడాన్ని మనం సిస్టమేటిక్స్ అంటారు. ఫస్ట్ సిస్టమేటిక్స్ వర్డ్ యూజ్డ్ బై Linnaeus. First systematics word used by Carolus von Linnaeus. So Linnaeus for his publication he also used Systema Naturae word for his publication. He systematics it is a Latin word. Latin language లో మనకు సిస్టమా అంటే సిస్టమేటిక్ అరేంజ్మెంట్ అనేది మనకు మీనింగ్ వస్తుంది లాటిన్లో. సో ఇక్కడ సిస్టమేటిక్స్లో మనం ఏం చేస్తామంటే టాక్సానమిక్ ప్రిన్సిపల్స్తో పాటు ఫైలోజెనీ అంటే ఎవల్యూషనరీ క్యారెక్టర్స్ కూడా మనము కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఏంటంటే మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ యూజువల్లీ గివింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ టు న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజమ్స్. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ డిస్కస్ చేసిన తర్వాత మనం ఐసిబిఎన్ రూల్స్ అనేవి హౌ సైంటిస్ట్ దిల్ క్రియేట్ ద నేమ్ అనేది మనము డిస్కస్ చేద్దాము. ఇందులో మనం జనరల్గా ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామంటే ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. మనకు ఫస్ట్ ఏంటంటే ఐసిబిఎన్, సెకండ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా నేమ్స్ మనకు పర్టికులర్ న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజమ్స్కు నేమ్స్ ఇవ్వడానికి ఈ ఆర్గనైజేషన్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి. ఐసిజెడ్ఎన్, నెక్స్ట్ ఐసిఎన్బి, నెక్స్ట్ ఫోర్త్ ఐసిటీవీ. ఆల్ దీస్ ఫోర్ యూజువల్లీ మెయిన్లీ ఈ ఆర్గనైజేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఒక న్యూలీ ఐడెంటిఫైడ్ వన్ ప్లాంట్ అంటే ఆ సైంటిస్ట్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ నేమింగ్ హీ ఫాలోస్ రూల్స్ ఆఫ్ ఐసిబిఎన్. ఫస్ట్ మనము ఫుల్ ఫామ్స్ డిస్కస్ చేద్దాము. ఆ ఫుల్ ఫామ్స్ తర్వాత ఈ క్లాసిఫికేషన్ ఆర్గనైజేషన్స్ అనేవి
వేటికి పర్టికులర్గా సైంటిఫిక్ నేమ్స్ క్రియేట్ చేస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకొని మనం ICBN రూల్స్ అంటే ఒక న్యూలీ ఐడెంటిఫైడ్ ప్లాంట్ కానీ ఎనిమల్ కానీ ఎలా రూల్స్ ఫాలో కావాలనేది ICBN చదువుదాం. సో ఇక్కడ ఏంటంటే ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బటానికల్ నామిన్క్లేచర్. ఇక్కడ ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బటానికల్ నామిన్క్లేచర్. బటానికల్ నామిన్క్లేచర్ అంటే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ గివ్స్ ఎ పర్టికులర్ ఏ బైనామియల్ సిస్టమ్ ఆఫ్ నామిన్క్లేచర్ ప్రకారము ఒక పర్టికులర్ సైంటిఫిక్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ICBN రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో ఇఫ్ ఇట్ ఈస్ న్యూలీ ఐడెంటిఫైడ్ ప్లాంట్. ఒకవేళ ZN ICZN ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామిన్క్లేచర్ అంటే ఎనిమల్ కనుక ఒక సైంటిస్ట్ ఐడెంటిఫై చేస్తే అతను ఏ రూల్స్ ఫాలో కావాలంటే ICZN రూల్స్ అనేవి ఫాలో కావాలి. ఒకవేళ ఒక సైంటిస్ట్ బ్యాక్టీరియా ఐడెంటిఫై చేశారనుకోండి, బ్యాక్టీరియా అంటే ఇట్ ఈస్ యూనిసెల్యులర్ ఆర్గనిజం. బ్యాక్టీరియా మనం సైంటిస్ట్ ఐడెంటిఫై చేస్తే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామిన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామిన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే ఆ బ్యాక్టీరియాకు పర్టికులర్ నేమ్ ఇవ్వాలంటే ICNB రూల్స్ అనేవి ఫాలో కావాలి. ఒకవేళ సైంటిస్ట్ వైరస్ కనుక ఐడెంటిఫై చేస్తే జనరల్గా వైరసెస్ అనేవి ఏసెల్యులర్ ఆర్గనిజమ్స్ బట్ ఒకవేళ వైరస్ దే కాజెస్ డిసీజెస్. అందుకని ఇప్పటి వరకు కూడా అన్ని వైరసెస్ మనము ఐడెంటిఫై చేయలేదు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ వైరస్ ఒక సైంటిస్ట్ ఒక కొత్తగా వైరస్ ఐడెంటిఫై చేస్తే వాటికి నేమ్ ఇవ్వాలంటే ICTV ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ అంటే ఈ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమిక్ వైరసెస్ అంటే టాక్సానమీ ఆఫ్ వైరసెస్ అనేది మనకి ఈ ఆర్గనైజేషన్ జనరల్గా వైరసెస్కు నేమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ సైంటిస్టులు ఏంటంటే వాళ్ళు ఒక న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గనిజం ఇఫ్ ఇట్ ఈస్ ప్లాంట్ దే ఫాలోస్ ICBN రూల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎనిమల్ ICZN రూల్స్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాక్టీరియా ICNB రూల్స్, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ వైరస్ ICTV రూల్స్. అంటే రూల్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. జనరల్గా ICBN ICZ అనేవి జనరల్గా మ్యాక్సిమం సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి వీటికి. ICBN ICZN అంటే అందులో మనకు బైనామియల్ సిస్టమ్ ఆఫ్ నామిన్క్లేచర్ ప్రకారము ఒకటి జీనస్ స్పీసీస్ నేమ్ అనేవి కామన్గా ఉంటాయి. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే ICBN రూల్స్. ICBN రూల్స్ ఏంటంటే జనరల్గా సో కొన్ని రూల్స్ ICBN రూల్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో వాట్ ఆర్ ద రూల్స్ టు బి ఫాలోడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ ఎ పర్టికులర్ సైంటిఫిక్ నేమ్. సో ఫస్ట్ ఏంటంటే ICBN యూజువలీ సైంటిఫిక్ నేమ్. సో ఇక్కడ ఏంటంటే మనకు ICBN రూల్స్ ఎందుకు ఫాలో కావాలంటే జనరల్గా సో ఇక్కడ మనము సైంటిఫిక్ నేమ్ క్రియేట్ చేస్తాం. సైంటిఫిక్ నేమ్ వీ హ్యావ్ టు క్రియేట్. సో సైంటిఫిక్ నేమ్ అనేది ఎలా జనరల్గా సైంటిఫిక్ నేమ్స్ ఎక్కడి నుంచి అంటే దే ఆర్ లాటినైజ్డ్ లాటిన్ వర్డ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ దే ఆర్ రిటర్న్ ఇటాలిక్స్లో రాయాలి. సో ఇక్కడ దే ఆర్ టోటల్ సైంటిఫిక్ నేమ్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ యూజువల్లీ లాటినైజ్డ్ వర్డ్, లాటిన్ వర్డ్ అంటే యూనివర్సల్ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ లాటిన్ వర్డ్ మనము ఫాలో కావాలి. సైంటిఫిక్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే మనము ప్రతి ఆర్గనిజంకు ఒక న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గానిజంకు మనము జనరల్గా ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ 2 words అకార్డింగ్ టు ICBN ఫర్ ఏ న్యూలీ ఐడెంటిఫైడ్ ఆర్గనిజమ్స్. అయితే దానికి 2 words మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్డ్ ఏమంటామంటే మనము జనరల్గా జీనస్ అంటాము. అంటే ఒక సైంటిఫిక్ నేమ్ అంటే ఒక ఆర్గానిజంకు జనరల్గా ఒక ఆర్గానిజంకు సైంటిఫిక్ నేమ్ అంటే శాస్త్రీయ నామం క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మనము 2 words ఇవ్వాలి. ఫస్ట్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ జీనస్, సెకండ్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ ఎపిథెట్, ఇట్ ఈస్ అదర్వైజ్ నోన్ యాజ్ స్పీసీస్.
అంటే మనము at present we are discussing about binomial system of nomenclature that is mainly proposed by Linnaeus. అంటే ఇక్కడ ఏంటంటే మనం లిన్నేయస్ బైనామియల్ నామిన్క్లేచర్ ప్రకారము మనము సైంటిఫిక్ నేమ్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో డిస్కస్ చేస్తున్నాం ICBN రూల్స్. సో ఇందులో ఫస్ట్ వర్డ్ ఏంటంటే సైంటిఫిక్ నేమ్. అంటే ఒక ఆర్గానిజంకు సైంటిఫిక్ నేమ్ ఇచ్చినప్పుడు వాటిలో ఫస్ట్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ జీనస్, సెకండ్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ ఎపిథెట్. విత్ ది హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఈ క్యారెక్టర్స్ను మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేదన్నీ కూడా ICBN రూల్స్. ఎగ్జాంపుల్ ద్వారా అయితే మనం క్లియర్గా డీటెయిల్గా అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో సైంటిఫిక్ నేమ్ మ్యాంజీఫెరా ఇండికా. జనరల్గా ఏంటంటే మ్యాంజీఫెరా ఇండికా ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. ఇందులో మనము జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఈ ఫస్ట్ వర్డ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకున్న వర్డ్ ఏంటంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ జీనస్. దీన్ని జీనస్ని ఏమంటారంటే ప్రజాతి అంటారు. అంటే ఫస్ట్ వర్డ్ను మనము ప్రజాతి అంటాము. సెకండ్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ స్పీసీస్ అంటే జాతి. ప్రజాతి జాతి వర్డ్స్ మనము క్రియేట్ చేస్తూ ఒక సైంటిఫిక్ నేమ్ అనేది మనము క్రియేట్ చేస్తాం. ఇలా ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ కూడా అంటే అది ఎనిమల్ కానీ లేదా ప్లాంట్ కానీ ప్రతి ఆర్గనిజం ఎవ్రీ ఎనిమల్ దట్ మే బి ప్లాంట్ ఆర్ ఎనిమల్ ఇట్ కన్సిస్ట్ వన్ సైంటిఫిక్ నేమ్. అంటే ఈ సైంటిఫిక్ నేమ్ అనేది జనరల్గా యూజ్ ఏంటంటే టోటల్ వరల్డ్ వైడ్ ఫర్ వన్ ఆర్గనిజం దెర్ విల్ బి ఓన్లీ వన్ సైంటిఫిక్ నేమ్. అంటే ఇట్ అవాయిడ్స్ కన్ఫ్యూజన్. జనరల్గా ఈ సైంటిఫిక్ నేమ్ ఒకవేళ సైంటిస్టులు క్రియేట్ చేయకుంటే ఇట్ క్రియేట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ సైంటిస్ట్. అంటే వరల్డ్ వైడ్ వీ కెనాట్ అచీవ్ బెటర్ రిజల్ట్స్. అంటే వీ కెనాట్ అండర్స్టాండ్ వన్ పర్టికులర్ ఆర్గనిజం. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో డిఫరెంట్ సైంటిస్ట్, అంటే మన కంట్రీలో కొందరు సైంటిస్టులు, వేరే కంట్రీలో కొందరు సైంటిస్టులు, వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ రీసెర్చ్ చేసినప్పుడు సో లాంగ్వేజ్ ప్రాబ్లం విల్ అరైజ్. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో మనకంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక నేమ్తో ఉంటుంది. కానీ సైంటిఫిక్ నేమ్ ఇట్ విల్ బి కామన్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. వరల్డ్ వైడ్ విల్ బి ఓన్లీ వన్ కామన్ సైంటిఫిక్ నేమ్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మనకు ICBN. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము అకార్డింగ్ టు బైనామియల్ నామిన్క్లేచర్ we have created two words. First word genus and second word is known as species. ఇందులో మనకు మెయిన్గా ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఫాలో కావాలి ICBN నామ్స్ ప్రకారం. అకార్డింగ్ టు ICBN నామ్స్ ఫర్ సైంటిఫిక్ నేమ్ ఇఫ్ విల్ రైట్ ఇండివిజువల్లీ జీనస్ అండ్ స్పీసీస్ సెపరేట్గా రాయాలి. జీనస్ వర్డ్ తర్వాత మనం కొద్దిగా స్పేస్ వదిలి స్పీసీస్ నేమ్ అనేది రాయాలి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే జీనస్ నేమ్ ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. అంటే మీరు ఏ సైంటిఫిక్ నేమ్ను అబ్జర్వ్ చేసినా ప్రతి సైంటిఫిక్ నేమ్, ఎవ్రీ సైంటిఫిక్ నేమ్ ఫస్ట్ వర్డ్ జీనస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. సో దానితో పాటు స్పీసీస్ కనుక మనము జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. అంటే ఇక్కడ మనకు క్యాపిటల్ లెటర్తో జనరల్గా జీనస్ ఫస్ట్ లెటర్ స్టార్ట్ అవుతే స్మాల్ లెటర్తో జనరల్గా స్పీసీస్ ఫస్ట్ లెటర్ స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ICBN ప్రిన్సిపల్. ICBN ప్రిన్సిపల్లో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇఫ్ యుల్ హ్యాండ్ write with the help of hand, if you'll write the scientific name, when scientific name hand written, we have to underline genus name and the species name separately with different underlining words. Underlining తో మనం చూపించాలి. అంటే ఇక్కడ జీనస్ ఒక లైన్, ఎండిక ఇంకొక లైన్తో మనము అండర్లైన్ చేయాలి.
అంటే ఎప్పుడైతే వెన్ ఎవర్ విల్ రైట్ సైంటిఫిక్ నేమ్ విత్ నార్మల్ వర్డ్స్లో రాస్తే, నార్మల్ లెటర్స్లో రాస్తే జీనస్ అండ్ స్పీసీస్ సెపరేట్లీ వీ హ్యావ్ టు అండర్లైన్ ఫర్ ఇండికేషన్ ఆఫ్ జీనస్ అండ్ స్పీసీస్. అంటే జనరల్గా స్పీసీస్ను మనము జీనస్ను ఇండికేట్ చేయడానికి మనము ఇలా అండర్లైన్ చేయాలి. దీనితో పాటు జనరల్గా ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే, సో ఇక్కడ మనము వన్ మోర్ ప్రిన్సిపల్, యూజువల్లీ ఇఫ్ యుల్ టైప్ అంటే మనము జనరల్గా ఏదైనా వర్డ్స్ బుక్లో కానీ ఎక్కడైనా పేపర్లో ప్రింట్ చేసినప్పుడు షుడ్ బి రిటర్న్ ఇన్ ఇటాలిక్స్. అంటే ఇటాలిక్స్లో రాయవచ్చు, లేదా నార్మల్గా రాసి వీ కెన్ అండర్లైన్. మ్యాంజిఫెరా ఇండికా అనేది ఇటాలిక్స్లో కూడా మనం ప్రింట్ చేయవచ్చు, ఆర్ ఇటాలిక్స్ ఆల్సో వీ కెన్ రైట్. అయితే నార్మల్గా రాసినప్పుడు మాత్రమే మనము వీ హ్యావ్ టు అండర్లైన్ సెపరేట్లీ. జీనస్ ప్రజాతిని అండ్ జాతిని మనం సెపరేట్గా ఒక హారిజంటల్ లైన్తో మనము అండర్లైన్ చేయాలి. జనరల్గా ఇంకొకటి ఏంటంటే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, మనము ఏ సైంటిస్ట్ అయితే మనకు జనరల్గా ఆ సైంటిఫిక్ నేమ్ క్రియేట్ చేస్తారో ఆ సైంటిస్ట్ నేమ్ కూడా మనము ఎట్ ద ఎండ్ ఆఫ్ స్పీసీస్ వీ కెన్ యాడ్ నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. అంటే మనకు సో ఇక్కడ మనం ఏదైనా సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద సైంటిఫిక్ నేమ్ మనం జనరల్గా సైంటిస్ట్ నేమ్ కూడా మనము యాడ్ చేయవచ్చు. అంటే జనరల్గా మ్యాంజిఫెరా ఇండికా లిన్ అంటే లిన్నేయస్, అంటే లిన్నేయస్ ఫస్ట్ టైం క్రియేట్ చేశాడు కాబట్టి లిన్ అనేది యాడ్ చేయవచ్చు. ఇది ఒక ఆప్షన్. లేదా ఇందులో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఒక సైంటిస్ట్ నేమ్ జనరల్గా మనము లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్పీసీస్ తర్వాత మనము ఈ బ్రాకెట్లో ఎల్ అనే క్యాపిటల్ లెటర్ రాసి ఒక బ్రాకెట్ పెడితే కూడా మనకు అది కూడా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది.